ఆల్ రైట్, ఇంకా మనము డెమో అయితే స్టార్ట్ చేద్దాం. ఈ డెమోలో మనము డిస్కస్ చేసుకోబోయే కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయంటే మీకు ఒక ఓవర్వ్యూ ఇస్తాను చూడండి. సో ఓవర్వ్యూ ఏంటి అంటే, ఫస్ట్ మనము డెమోలో డిస్కస్ చేసుకోబోయేది మా ఆన్లైన్ ప్రెజెన్స్. ఓకే, ఆన్లైన్ ప్రెజెన్స్. సో ఎస్డిఎం క్లాసెస్ ఏంటి, ఓకే, సో ట్రైనింగ్స్ అండ్ అలాగే ఏజెన్సీ లెవెల్లో మేము డీల్ అయితే చేస్తున్నాం ఎస్డిఎం క్లాసెస్. సో ఆన్లైన్ ప్రెజెన్స్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతాం. నెక్స్ట్, డిజిటల్ మార్కెటింగ్ కెరీర్ ఎలా ఉంటుంది, ఓకే, కెరీర్ పాత్ ఎలా ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు డిజిటల్ మార్కెటింగ్ ప్రాపర్ గా నేర్చుకుంటే మన కెరియర్ పాత్ ఎలా ఉంటుంది. ఓకే, చాలా మందికి డిజిటల్ మార్కెటింగ్ అనేది తెలియదు, బట్ యూజ్ అయితే చేస్తున్నారు ఆన్ డే టు డే బేసిస్. ఓకే, డైలీ బేసిస్ ప్రతి ఒక్కరు ఫేస్బుక్ యూజ్ చేస్తారు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తారు, యాడ్స్ చూస్తారు, యూట్యూబ్ చూస్తారు. ఓకే, బట్ ఆన్ డైలీ బేసిస్ మనము సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కి అట్రాక్ట్ అయితే అయినాం, రైట్. సో ఈ కెరీర్ పాత్ ఎలా ఉండబోతుంది, అలాగే సాలరీస్ ఏ రేంజ్ లో ఉంటాయి. సాలరీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో జాబ్ పరంగా ఎవరు చూస్తున్నారు వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే ఫ్రీలాన్సింగ్. ఓకే, సో ఈ ఫ్రీలాన్సింగ్ లెవెల్లో కూడా మనము కొన్ని డీటెయిల్స్ అయితే డిస్కస్ అయితే చేస్తాం. ఓకే, సో సాలరీస్ ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న డిజిటల్ మార్కెటింగ్ పర్సన్ కి ఏ రేంజ్ లో ఉంటుంది, యావరేజ్ రేంజెస్. ఓకే, నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఫనల్ ఎలా వర్క్ అవుతుంది. ఫనల్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఈ ఫనల్ లో మనము టోఫు, మోఫు, బోఫు, టాప్ ఆఫ్ ద ఫనల్, మిడిల్ ఆఫ్ ద ఫనల్ అండ్ బాటమ్ ఆఫ్ ద ఫనల్, ఇవి ఎలా వర్క్ అవుతాయి. దీనికి మనం ఒక ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని మనమైతే డిస్కస్ అయితే చేస్తాం. ఓకే, వన్స్ ఇది అయ్యాక మాడ్యూల్స్. ఓకే, సో డిజిటల్ మార్కెటింగ్ లో మనము ఎలాంటి మాడ్యూల్స్ అండ్ ఎలాంటి లెవెల్స్ వాళ్ళకి నేర్పిస్తాం. ఓకే, దీని గురించి కూడా మనము డిస్కస్ అయితే చేస్తాం. అండ్ అలాగే లాస్ట్ వన్ వచ్చి డిజిటల్ మార్కెటింగ్ వర్క్ అన్నాడు. ఓకే, సో యాక్చువల్ గా డిజిటల్ మార్కెటింగ్ ఎలా వర్క్ అవుతుంది. ఫనల్ ఈజ్ డిఫరెంట్. బేస్డ్ ఆన్ ద ఫనల్ ఒక డిజిటల్ మార్కెటింగ్ స్ట్రక్చర్డ్ గా ఉంటుంది అన్నట్టు. సో అది ఆ స్కిల్ అనేది ఎలా మనము యూటిలైజ్ చేసుకొని డిఫరెంట్ బిజినెస్ లో మనము అప్లై చేస్తాం. క్లియరా? సో ఫస్ట్ ప్రెజెన్స్ గురించి డిస్కస్ చేస్తాం, కెరీర్ పాత్స్ గురించి డిస్కస్ చేస్తాం, సాలరీస్ గురించి డిస్కస్ చేస్తాం, డిజిటల్ మార్కెటింగ్ ఫనల్ ఎలా వర్క్ అవుతుంది, దాంట్లో టోఫు, మోఫు, బోఫు, టాప్ ఆఫ్ ద ఫనల్, మిడిల్ ఆఫ్ ద ఫనల్, బాటమ్ ఆఫ్ ద ఫనల్, అలాగే మాడ్యూల్స్, ఎలాంటి మాడ్యూల్స్ మన కోర్స్ లో కవర్ చేస్తాం ఫర్ డిఫరెంట్ లెవెల్స్ వాళ్ళకి. అండ్ అలాగే డిజిటల్ మార్కెటింగ్ ఎలా వర్క్ అవుతుంది. ఓకే, బేస్డ్ ఆన్ దిస్ ఫనల్ మనం ఏంటి అంటే కంప్లీట్ గా స్ట్రక్చర్డ్ లెవెల్లో ఈ డెమో అనేది డెలివర్ అయితే చేయడం జరుగుతుంది, రైట్. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద యాక్చువల్ సెషన్ అన్నట్టు. ఓకే, సో ఫస్ట్ మనము ప్రెజెన్స్. ఓకే, సో ప్రెజెన్స్ కి వస్తే డిజిటల్ మార్కెటింగ్. సో యా, లెట్ మీ క్లిక్ ఆన్ ద URL. ఓకే, సో మా యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది, సుబ్బు డిజిటల్ మార్కెటర్ ఎస్డిఎం క్లాసెస్. ఓకే, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నేను క్విక్ గా చాట్ లో పెడతాను, మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, సో యూట్యూబ్ ఛానల్, సో మీరు ఎక్స్ప్లోర్ అయితే చేయండి మా యూట్యూబ్ ఛానల్ని, ఎందుకంటే మేము డెలివర్ చేసే క్వాలిటీ కాంటెంట్ మీకు అర్థమవుతుంది. ఓకే, సో అంత లెవెల్లో, అంత డీపర్ లెవెల్లో మనము కోర్స్ అయితే డెలివర్ చేయడం అయితే జరుగుతుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ గూగుల్ యాడ్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ SEO, ఇన్ టర్మ్స్ ఆఫ్ SEM, ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ సోషల్ మీడియా, ఇన్ టర్మ్స్ ఆఫ్ అనలిటిక్స్ కాన్సెప్ట్స్ లైక్ గూగుల్ అనలిటిక్స్. ఓకే, సో అండ్ యూజర్ బిహేవియర్ టూల్స్, ఇలాంటి వీడియోస్ కూడా మీరు హై లెవెల్లో మీరు చూసుకొని వెళ్ళండి, ఎందుకంటే యూ విల్ గెట్ సమ్ కాన్ఫిడెన్స్ అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ మా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది, నేమ్ వచ్చి సుబ్బు డిజిటల్ మార్కెటర్ SDM క్లాసెస్ అని ఉంటుంది. ఓకే, సో ఎవరైతే ఫాలో అవ్వలేదో క్విక్ గా మీరు ఫాలో అయితే అవ్వండి. ఓకే, సో ఇది మా ఇన్స్టాగ్రామ్ ఛానల్. అండ్ లాస్ట్ వన్ వచ్చి లింక్డ్ఇన్. ఓకే, సో ఎవరైతే
సి కొంతమందికి లింక్డ్ఇన్ అకౌంట్స్ ఉంటుంది. ఓకే, సో మీరు ఏం చేస్తారు అని అంటే లింక్డ్ఇన్ లో నన్ను ఫాలో అవ్వండి, సో దట్ యూ విల్ గెట్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అన్నట్టు. ఓకే, ఇది లింక్డ్ఇన్. సో వెన్ ఇట్ కమ్స్ టు మై ఎక్స్పీరియన్స్, ఓకే, సో నాకు మోర్ దాన్ 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ నేను ఇంతవరకు గూగుల్లో మోర్ దాన్ 20,000 కీవర్డ్స్ అయితే నేను ర్యాంక్ అయితే చేసిన ఆన్ గూగుల్. ఓకే, గూగుల్, బింగ్, మైక్రోసాఫ్ట్ బింగ్, సో ఇలాంటి సెర్చ్ ఇంజిన్స్ లో మోర్ దాన్ 20,000 కీవర్డ్స్ పైన నేను ర్యాంక్ చేసిన. అలాగే గూగుల్ యాడ్స్ స్పెషలిస్ట్ అండ్ ఆల్సో ఐఎమ్ గూగుల్ సర్టిఫైడ్ డిజిటల్ మార్కెటర్. ఓకే, సో అలాగే నేను డిఫరెంట్ బిజినెసెస్ అంటే డిఫరెంట్ ఇండస్ట్రీస్ కూడా నేను కన్సల్టేషన్ అయితే ఇస్తున్నా ప్రజెంట్. అండ్ ఆల్సో ఇన్ మై కెరియర్ నేను టోటల్ గా 150+ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ అయితే నేనైతే చేసిన. ఓకే, సో ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ అంటే డిఫరెంట్ సెక్టర్స్ లో, లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, హాస్పిటల్ హెల్త్ కేర్ సెక్టర్, అండ్ అలాగే ఎడ్టెక్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, అలాగే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, అండ్ ఆస్ట్రాలజర్స్ కావచ్చు. సో ఇలాంటి డిఫరెంట్ సెక్టర్స్ లో అయితే నేనైతే ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ అయితే చేసిన. అండ్ ఆల్సో ఫస్ట్ కంపెనీ వచ్చి నేను వర్క్ చేసింది ఉక్కుడా బిజినెస్ సెంటర్ అని, అది హైదరాబాద్ లో ఉంది. ఓకే, సో అక్కడ డిజిటల్ మార్కెటర్ ఎగ్జిక్యూటివ్ గా వర్క్ చేసి నెక్స్ట్ ఇంకో కంపెనీ ఎక్సెల్ఆర్ సొల్యూషన్స్ అని ఉంది. సో ఈ కంపెనీలో మేనేజర్ గా, టీమ్ లీడర్ ప్లస్ మేనేజర్ గా నేను వర్క్ చేసిన. అండ్ అలాగే సో 360 డిజిట్ ఎంజీ అని ఒక 35+ బ్రాంచెస్ ఉన్నాయి అక్రాస్ పాన్ ఇండియా. సో ఇక్కడ హెడ్ డిజిటల్ మార్కెటింగ్ గా నేను వర్క్ చేసిన. సో క్లోజ్ టు ఒక 40 to 50 పీపుల్ టీమ్ మెంబర్స్ ని హ్యాండిల్ అయితే చేసిన. అండ్ ఆల్సో ఇప్పుడు సిఇఓ ఆఫ్ ఎస్డిఎం క్లాసెస్, అండ్ అలాగే మా కో ఫౌండర్ కూడా ఉన్నారు. సో అతని పేరు వచ్చి ఉపేంద్ర సార్. ఆఫ్ కోర్స్ సెషన్స్ స్టార్ట్ అయినప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకే, సో లింక్డ్ఇన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, సో మీరు నన్ను ఫాలో అయితే అవ్వచ్చు. క్లోజ్ టు ఒక 8,000 పీపుల్ వరకు మనకు కమ్యూనిటీ అయితే బిల్డ్ అవుతుంది. ఓకే, రైట్. సో నెక్స్ట్ గ్రోత్ ఎలా ఉంటుంది ఈ కెరియర్ డిజిటల్ మార్కెటింగ్ మనం తీసుకున్నట్టయితే 2025 నుంచి 2035 ఒక 10 years మనకు గ్రోత్ ఎలా ఉంటుంది. సో ఇదంతా రియల్ టైం డేటానే ఫ్రెండ్స్. ఓకే, సో ఐ హావ్ టేకెన్ ఫ్రమ్ రూట్స్ అనాలిసిస్. ఓకే, ఇది చాలా పెద్ద బిజినెస్ కన్సల్టింగ్ కంపెనీ అన్నట్టు. ఓకే, సో ఇక్కడ బిఫోర్ కోవిడ్, ఓకే, సో ఇక్కడ మీరు క్విక్ గా చూసుకున్నట్టయితే బిఫోర్ కోవిడ్ డిజిటల్ మార్కెటింగ్ ఓకే ఒక లెవెల్లోనే వెళ్తూ ఉండేది. వన్స్ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మీరు చేంజెస్ చాలా చూసినారు. సో యూట్యూబర్స్ రావటము, ఓకే, నెక్స్ట్ ఇంకొకటి జియో ఆఫ్ కోర్స్ బిఫోర్ కోవిడ్ లోనే వచ్చింది. బట్ ఇక్కడ ఇంటర్నెట్ యూజర్స్ చాలా వరకు ఇంక్రీజ్ అయినారు. ఇంటర్నెట్ వాడేవాళ్ళు, ముందైతే ఇంటర్నెట్ చాలా తక్కువ వాడేవాళ్ళం అన్నట్టు. సో వన్స్ ఎప్పుడైతే జియో వచ్చిందో, ఎందుకు తక్కువ వాడేవాళ్ళము? బికాస్ ఆఫ్ రీఛార్జ్. ఎవ్రీ మంత్ ఎవ్రీ టైం మనకు ఒక 100 MB లేదంటే 500 MB 1 GB కావాలి అని అంటే మనము రీఛార్జ్ అయితే చేసుకోవాలి. అదే జియో వచ్చాక మనకు ఫ్రీ, కంప్లీట్ గా సిమ్ ఫ్రీ ఇచ్చినారు, అంటే అప్పుడు ఫ్రీ ఇచ్చినారు, ఇప్పుడు ఫ్రీ లేదు. సో ఇది రావటం వల్ల మనకు ఇంటర్నెట్ యూజర్స్, ఆన్లైన్ యూజర్స్ మంత్ ఆన్ మంత్ బేసిస్, క్వార్టర్లీ బేసిస్, ఇయర్లీ బేసిస్ ఇంక్రీజ్ అవుతూనే ఉన్నారు. ఓకే, సో అలాగే వన్స్ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత స్మార్ట్ ఫోన్ యూజర్స్ చాలా మంది ఇంక్రీజ్ అయినారు. ఎందుకు? బికాస్ ఆఫ్ లాక్డౌన్. సో ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి అడల్ట్స్ వరకు చాలా వరకు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ అయితే ఉంది. అగ్రీ ఆర్ నాట్? అర్థమవుతుందా నేను చెప్పేది? స్మార్ట్ ఫోన్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంది కదా. ఓకే, సో ఈ లాక్డౌన్ తర్వాత చాలా మంది స్మార్ట్ ఫోన్ యూజర్స్ అయితే ఇంక్రీజ్ అయితే అయినారు. రైట్ ఫ్రెండ్స్, సో ఈ కెరియర్ గ్రోత్ పైకి మనం వచ్చినాము అని అంటే, సో చూడండి 2025, 2021, 2022 సో ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఆన్ వాట్ పర్సెంట్ బేసిస్? 11.66% లెవెల్ నుంచి మనకు ఇంక్రీజ్ అవుతూనే ఉంది ఇయర్ ఆన్ ఇయర్. ఓకే, ఎవ్రీ ఇయర్ మనకు ఇలాగైతే ఇంక్రీజ్ అయితే అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ 10 years లో ఎక్కడ ఉండబోతుంది డిజిటల్ మార్కెటింగ్? చూడండి, ఇంత పర్సెంటేజెస్ లెవెల్స్ తో మనకు ఇంక్రీజ్ అయితే అవుతుంది. అది కెరీర్ గ్రోత్, దట్ టు డిజిటల్ మార్కెటింగ్ గ్రోత్. సో ఇమాజిన్ ఇంకా మీకు ఎన్ని జాబ్స్ ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు AI వచ్చింది కదా, బట్
ఏఐ వల్ల డిజిటల్ మార్కెటింగ్ పోతుందా అంటే పోతుందా పోదా? ఎవరికైనా తెలిస్తే మీరు ఆన్సర్ అయితే చాట్ గ్రూప్ లో పెట్టండి. ఓకే, సో ఏఐ రావటం వల్ల డిజిటల్ మార్కెటింగ్ ఇంకా పెరుగుతుంది, డిక్రీజ్ అయితే అవ్వదు. ఓకే, సో మీరు ఈ ఎంటైర్ ఇండస్ట్రీలో, ఈ జర్నీలో, డిజిటల్ మార్కెటింగ్ జర్నీలో మీరు తీసుకున్నట్టయితే ఒక 25-30 years నుంచి తీసుకుంటే ఒక్క లే ఆఫ్ లేని స్కిల్ ఏదన్నా ఉంది అని అంటే దట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఏదన్నా తీసుకోండి, అన్ని దానిలోనూ లే ఆఫ్స్ వస్తాయి, బట్ డిజిటల్ మార్కెటింగ్ లో మాత్రము మనకు లే ఆఫ్ అనేది ఉండదు, రాదు, లేదు. రైట్ ఫ్రెండ్స్? ఓకే, సో మనకు కెరియర్ గ్రోత్ పైన అయితే డిజిటల్ మార్కెటింగ్ చాలా సూపర్ గా ఉంటుంది. ఓకే, సో ఆన్ ఇయర్లీ బేసిస్ మనకు 11.66% తో ఇంక్రీజ్ అయితే అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకు ఎలాంటి కెరియర్ పాత్స్ మనకు దొరుకుతాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ జాబ్స్ పరంగా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే. ఓకే, సో మీరు అడ్వర్టైజ్మెంట్ పైన ఫోకస్ చేసినట్టయితే కంప్లీట్ అడ్వర్టైజ్మెంట్ పైన పర్ఫార్మెన్స్ మార్కెటర్ అవ్వచ్చు. ఓకే, పర్ఫార్మెన్స్ మార్కెటర్స్ టాప్ ఎంఎన్సి కంపెనీస్ కావచ్చు, టాప్ నాచ్ ఏజెన్సీస్ కావచ్చు, ఇక్కడ మనకు జాబ్స్ అయితే చాలా ఉంటాయి. ఓకే, అండ్ ఎస్ఈఓ స్పెషలిస్ట్ కావచ్చు. ఈ ఎస్ఈఓ స్పెషలిస్ట్ కూడా ఇప్పుడు రీసెంట్ గా ఇంకా చాలా వరకు యాడ్ అయినాయి. ఏం యాడ్ అయింది? ఏఈఓ, మళ్ళీ జిఈఓ, నెక్స్ట్ ఏఐఓ. ఇవన్నీ ఏంటి? ఈ ఎస్ఈఓకి అడ్వాన్స్డ్, ది మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అన్నట్టు. ఓకే, మీరు చాట్ జిపిటి, పర్ప్లెక్సిటీ, డీప్ సీక్, ఓకే, మళ్ళీ గ్రాక్, ఇవి ఏవైతే జెమినై, ఇవి ఏవైతే మీరు వింటున్నారో ఇవన్నీ ఎక్కడొస్తాయి మనకు? జిఈఓ, జనరేటివ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఈ ఎస్ఈఓకి ఈ అడిషనల్ స్కిల్స్ ఉన్నాయని అంటే యు ఆర్ అన్టచబుల్. ఓకే, సో అంత లెవెల్లో మీకు సాలరీస్ వస్తాయి, అలాగే అంత లెవెల్లో మీకు ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ కూడా తీసుకోవచ్చు. ఓకే, సో మీరు ఎస్ఈఓ స్పెషలిస్ట్ కూడా అవ్వచ్చు. సోషల్ మీడియా మార్కెటర్. ఓకే, ఇప్పుడు ఈ ఏఐ టెక్నాలజీ యూజ్ చేసుకొని మీరు కంప్లీట్ గా వర్క్ అనేది క్యాలెండర్స్ కావచ్చు, ప్లస్ షెడ్యూల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మనము క్విక్ గా అయితే షెడ్యూల్ అయితే చేసి పెట్టుకోవచ్చు. సో చాలా మందికి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూజ్ చేయడంలో కొంచెం వాళ్ళకి హ్యాండీగా ఉంటుంది, ప్రాపర్ గా హ్యాండిల్ చేసుకుంటూ ఉంటారు అన్నట్టు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ వాళ్ళు రీల్స్ క్రియేట్ చేయటం కానీ, సో మనం ఈ డిజిటల్ మార్కెటింగ్ అడిషనల్ స్కిల్స్ నేర్చుకుంటే వాళ్ళు సోషల్ మీడియా మార్కెటర్ కూడా అవ్వచ్చు. ఓకే, సో నెక్స్ట్ కంటెంట్ మేనేజర్. సో కొంతమంది స్క్రిప్ట్స్ బాగా రాస్తారు. ఓకే, స్క్రిప్ట్స్, ఈ కాంటెంట్ చాలా బాగా రాస్తారు అన్నట్టు. ఓకే, వాళ్ళు ఎలాంటి పాత్ మనం చూస్ చేసుకోవచ్చు అంటే, సో కంటెంట్ మేనేజర్ లెవెల్లో వాళ్ళు వెళ్ళొచ్చు అన్నట్టు. అలాగే ఈమెయిల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్, మనకు చాలా వరకు టూల్స్ ఉంటాయి, ఈమెయిల్ మార్కెటింగ్ టూల్స్. ఓకే, మెయిల్ సింక్ కావచ్చు, ఓకే, కన్వర్ట్ కిట్ కావచ్చు, ఇలాంటివి చాలా టూల్స్ ఉంటాయి. ఈ ఇలాంటి టూల్స్ అన్ని యూజ్ చేసి ప్రాపర్ గా మనము ఈమెయిల్ మార్కెటింగ్ ఎలా చేయాలి. ఓకే, సో ఆ ఈమెయిల్ మార్కెటింగ్ లెవెల్లోనే సపరేట్ రోల్స్ ఉంటాయి అన్నట్టు డిజిటల్ మార్కెటింగ్ లో. సో దాంట్లో ఒక రోల్ వచ్చి ఈమెయిల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్. ఓకే, సో ఎగ్జిస్టింగ్ బ్యాచ్ లో కూడా ఒక పర్సన్ ఉన్నారన్నట్టు. ఓకే, సో అతను హైదరాబాద్ లో చేస్తున్నాడు, ఈమెయిల్ మార్కెటింగ్ పైన చేస్తున్నాడు అతను. బట్ ఇప్పుడు ఏంటి అంటే ఇంకా అడిషనల్ డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ నేర్చుకొని డిఫరెంట్ రోల్స్ నేను ఎక్స్ప్లోర్ చేయాలి అని జాయిన్ అయ్యారు అన్నట్టు మన దగ్గర ఎస్డిఎం క్లాసెస్ లో. ఇంకొకటి అనలిస్ట్ అవ్వచ్చు, డిజిటల్ మార్కెటింగ్ అనలిస్ట్. కొంతమందికి ఏంటి అంటే మ్యాథమెటిక్స్ కావచ్చు, కొంచెం వాళ్ళ బ్రెయిన్ ఇంకా చాలా షార్ప్ ఉంటుంది, వాళ్ళు ఏంటి అంటే అనలిస్ట్ లెవెల్లో వాళ్ళు వెళ్ళొచ్చు. ఓకే, అఫిలియేట్ మార్కెటర్. సో ఇక్కడ కూడా ఈ అఫిలియేట్ మార్కెటర్ లో మనీ మేకింగ్ చాలా వరకు చేయొచ్చు. ఓకే, సో ఈ కామర్స్ లెవెల్లో వాళ్ళు ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ లైక్ అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్, సో ఇలాంటి వాటితో టైఅప్ పెట్టుకొని అంటే అఫిలియేట్ అయ్యి వాళ్ళు మనీ మేకింగ్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు ఏఐ టూల్స్ చాలా వస్తున్నాయి, ఎలాంటి ఏఐ టూల్ యూజ్ చేయాలి అని ఎవరికి తెలియదు. రైట్ ఫ్రెండ్స్? ఓకే, సో ఈ అఫిలియేట్ మార్కెటింగ్ నేర్చుకోవటం వల్ల వాళ్ళతో వీళ్ళు టైఅప్ అయితే, ఓకే, సో ఈ అఫిలియేట్ మార్కెటర్స్ తో ఏఐ టూల్స్, ఓకే, బిజినెస్ తో టైఅప్ అయితే ఇక్కడ ఏఐ టూల్ ని వాళ్ళు ప్రమోట్ చేయటం వల్ల ఎవరైతే పర్చేస్ చేస్తారో ఈ పర్సన్ కి, అఫిలియేట్ మార్కెటర్ కి కమిషన్ అయితే హ్యూజ్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడంతా ఏఐ ట్రెండ్ నడుస్తుంది కదా, అలాంటప్పుడు ఏఐ టూల్స్ ని అఫిలియేట్ మార్కెటర్ లాగా పెట్టుకుంటే అప్పుడు కమిషన్స్ ఇక్కడ హ్యూజ్ ఉంటుంది. సో మీరు అఫిలియేట్ మార్కెటర్ కూడా అవ్వచ్చు. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ మేనేజర్.
పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉంటాయి. ఓకే, మీడియం నుంచి హై ఎండ్ బ్రాండ్స్ ఉంటాయి. సో ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ మేనేజర్స్ కావాలా. ఎందుకు? చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు. ఈ యూట్యూబర్స్ తో ఈ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ మేనేజర్ ఏం చేస్తాడు అంటే ప్రాపర్ గా డిస్కషన్ చేసి, ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైజింగ్ వైజ్, ఓకే, అండ్ అలాగే కాంటెంట్ వైజ్ కంప్లీట్ గా డిస్కస్ చేసి ఈ మార్కెటర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ తో డిస్కస్ చేసి కొలాబరేట్ అయితే అవుతూ ఉంటారు. ఓకే, సో ఒక పర్సన్, ఇద్దరు, 2 పర్సన్, 3 పీపుల్ కాదు, చాలా మందితో వీళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. ఎవరు? ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ మేనేజర్. అలాగే ఎలాంటి కాంటెంట్ ఆ వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్ పర్సన్ ఎవరైతే ఉంటారో, యూట్యూబర్స్ కావచ్చు, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఇంకా కాంటెంట్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, సో వీళ్ళతో ఎలాంటి కాంటెంట్ పబ్లిష్ చేయాలి. ఓకే, సో ఇలా వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ మేనేజర్ ఎంగేజ్ చేస్తూ ఉంటారు, కొలాబరేట్ అయ్యి. ఓకే, ఇది కూడా ఒక కెరీర్ పాత్, చాలా మంచి పాత్. ఓకే, పిపిసి స్పెషలిస్ట్, ఇది SEM లో వస్తుంది, సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ లో వస్తుంది. సో పిపిసి అంటే పేపర్ క్లిక్. మీరు గూగుల్ యాడ్స్ ఈజ్ 1 పిపిసి. ఓకే, అలాగే బింగ్, మైక్రోసాఫ్ట్ బింగ్ ఉంది కదా, అది కూడా ఒక పిపిసి. ఓకే, నెక్స్ట్ టబూలా, ఓకే, అదొక ఇంకొక పిపిసి. అవుట్ బ్రెయిన్, అది కూడా ఒక పిపిసి అన్నమాట. ఇలాంటివి డిఫరెంట్ డిఫరెంట్ పిపిసిలు ఉంటాయి. పేపర్ క్లిక్ బేసిస్ పైన కొన్ని మోడల్స్ అయితే ఉంటాయి. వీటిలో టాప్ నాచ్ ఉండేది, మార్కెట్ షేర్ ఉంటుంది ఎవరికి? ఫస్ట్ వచ్చి గూగుల్. ఓకే, సో ఈ గూగుల్ యాడ్స్ నేర్చుకోవటం వల్ల వాళ్ళు పిపిసి స్పెషలిస్టులు అవుతారు. ప్రాపర్ వేలో మీరు నేర్చుకుంటే ఇక్కడ సాలరీస్ హ్యూజ్ ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, బై ద వే, నేను వర్క్ చేసినప్పుడు ఫుల్ టైమ్ గా నేను వర్క్ చేసినప్పుడు నా సాలరీ వచ్చి 36 LPA, 36 lakhs అన్నట్టు. ఓకే, సో నా కెరియర్ లో 36 lakhs వరకు వెళ్ళింది ఫుల్ టైమ్ జాబ్ రోల్ లో. అఫ్ కోర్స్ ఫ్రీలాన్సింగ్ లో అది డిఫరెంట్ గేమ్ అన్నట్టు, అక్కడ ఇంత హ్యూజ్ అమౌంట్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ కామర్స్ మార్కెటింగ్ మేనేజర్ కూడా మీరు అవ్వచ్చు. ఓకే, సో ఇప్పుడు చాలా వరకు గార్మెంట్స్, టెక్స్టైల్ ఇండస్ట్రీ చాలా వరకు వెళ్తుంది. బట్ దీనికి కామర్స్ అడిషనల్ బూస్ట్ అయితే ఇచ్చింది. ఇప్పుడు అవన్నీ సేల్ చేయాలి కదా, సో అందుకనే కామర్స్ మార్కెటింగ్ మేనేజర్స్ కూడా కావాలి. ఓకే, సో దీంట్లో మీరు మళ్ళీ కొన్ని డిజైనింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్డ్ ప్రెస్ కావచ్చు, ఆఫ్ కోర్స్ అవన్నీ మనం టీచ్ చేస్తాము. మార్కెటింగ్ ఆటోమేషన్ స్పెషలిస్ట్ అవ్వచ్చు. ఓకే, ఆటోమేషన్ ఎలా ప్రాపర్ గా చేయాలి. ఆఫ్ కోర్స్ ఇప్పుడు మీ అందరికి వాట్సాప్ మెసేజెస్ వచ్చింది, SDM క్లాసెస్ అని. ఓకే, వాట్సాప్ లో బిజినెస్ వెరిఫైడ్ నంబర్ అన్నట్టు. సో అఫీషియల్ నంబర్ నుంచి, అఫీషియల్ ఛానల్ నుంచి మీకు మెసేజ్ అయితే వచ్చింది. ఎలా వచ్చింది? మీరు అక్కడ జాయిన్ డెమో క్లాస్ అని ఒక బటన్ అయితే పెట్టాం. ఎలా వచ్చింది అదంతా? సో ఇవన్నీ మార్కెటింగ్ ఆటోమేషన్. ఓకే, సో ఇలాంటి మార్కెటింగ్ ఆటోమేషన్ స్పెషలిస్టులు కూడా మీకు డిజిటల్ మార్కెటింగ్ లో చాలా మంచి పాత్ అన్నట్టు. ఓకే, దీనికి చాలా హ్యూజ్ డిమాండ్, మార్కెటింగ్ స్పెషలిస్ట్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ సాలరీ రేంజెస్ వచ్చి, ఓకే, సో ఎంట్రీ లెవెల్ ఉంటుంది, మిడ్ లెవెల్, సీనియర్ లెవెల్స్ లో ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఎంట్రీ లెవెల్స్ లో మనకు ఎలాంటి సాలరీస్ ఉంటుంది? ఎంట్రీ లెవెల్లో సో డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, SEO ఎగ్జిక్యూటివ్, సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్, PPC కంటెంట్. సో దీంట్లో హైయెస్ట్ వచ్చి అప్పుడే నేను చెప్పినా కదా, PPCకే ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇన్ టర్మ్స్ ఆఫ్ గూగుల్ యాడ్స్. ఓకే, సో మీరు డిజిటల్ మార్కెటింగ్ నాలెడ్జ్ పెట్టుకొని, ఇది 0 to 2 years. ఓకే, ఫ్రెషర్స్ కి దట్టు మినిమం రేంజ్. ఓకే, యావరేజ్ గా శాలరీ రేంజెస్ అయితే మేమైతే తీసుకున్నాం. మినిమం రేంజ్ లో మనకు 2.5 నుంచి, ఓకే, 2.5 నుంచి అప్ టు 7 LPA వరకు ఉంటుంది. ఓకే, 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో ఇది ఒక ఎంట్రీ లెవెల్ రూల్స్, రైట్. ఓకే, దీంట్లో అప్పుడే పాత్స్ నేను చెప్పినా కదా, కెరీర్ పాత్స్ ఎలా ఉంటుంది అంటే ఎగ్జిక్యూటివ్, SEO ఎగ్జిక్యూటివ్ ఆర్ స్పెషలిస్ట్. ఓకే, సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్, స్టార్టింగ్ లో అందరూ ఎగ్జిక్యూటివ్ లెవెల్లోనే వెళ్తూ ఉంటారు అన్నమాట. PPC ఎగ్జిక్యూటివ్, కంటెంట్ రైటర్. ఓకే, నెక్స్ట్ ఈ మిడ్ లెవెల్స్ లో మనకు ఎలా ఉంటుంది? మిడ్ లెవెల్స్, సో మిడ్ లెవెల్స్ ఇన్ ద సెన్స్ 2 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, 2 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ వీళ్ళు స్పెషలిస్ట్లు అవుతారు. ఓకే, సో 2 to 5 years నుంచి స్పెషలిస్ట్, SEO స్పెషలిస్ట్. ఓకే, ఇక్కడ మళ్ళీ సోషల్ మీడియా మార్కెటింగ్ మేనేజర్ ఆర్ స్పెషలిస్ట్ ఆర్ మేనేజర్స్ అన్నట్టు. ఇక్కడ PPC మేనేజర్స్. సో నెక్స్ట్ కంటెంట్ మార్కెటింగ్
మేనేజర్స్. ఇక్కడ మినిమం రేంజ్ మీకు 5 నుంచి 2 to 5 years ఉండే వాళ్ళకి 5 నుంచి అప్ టు 15 lakhs వరకు వెళ్తుంది. ఓకే, ఇది మిడ్ లెవెల్ రూల్స్. మీకు లే ఆఫ్ లేవి ఉండవు. 1000% చెప్తున్నా, లే ఆఫ్ అనేది డిజిటల్ మార్కెటింగ్ లో ఉండదు. ఓకే, సో నెక్స్ట్ సీనియర్ లెవెల్స్ లో. ఓకే, సో సీనియర్ లెవెల్స్ ఇన్ ద సెన్స్ 5+ years. ఓకే, ఇప్పుడు ఈ సీనియర్ లెవెల్ రావడానికి వీళ్ళు స్ట్రైట్ అవే టీమ్ లీడర్ ఉండరు, ఇక్కడ స్ట్రైట్ అవే మేనేజర్స్. ఓకే, మీరు డైరెక్ట్ గా మేనేజర్స్ లెవెల్ రోల్స్ కి అయితే వెళ్ళిపోతారు. సో ఇక్కడ మినిమం రేంజ్ మీకు 10 LPA నుంచి 35-40 LPA వరకు వెళ్తుంది. 5+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో లాస్ట్ ఇయర్ వరకు నాకు 9+ ఉండే లాస్ట్ ఇయర్. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ చేంజ్ అయింది కాబట్టి ఇప్పుడు 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ 9+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కి నాకు ఎంత వచ్చింది? 36 LPA. ఓకే, పర్ ఇయర్ నాకు వచ్చేది. రైట్, ఇక్కడ కంప్లీట్ గా మేనేజర్ లెవెల్, హెడ్ లెవెల్ కి వెళ్తారు. ఓకే, SEO మేనేజర్స్ కావచ్చు, హెడ్ ఆఫ్ సోషల్ మీడియా కావచ్చు, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ మేనేజర్ కావచ్చు. అప్పుడే చెప్పిన పీపీసీ ప్రాపర్ గా ఎవరైతే నేర్చుకుంటారో, ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్, పీపీసీ ప్లస్ సోషల్ మీడియా యాడ్స్, వాళ్ళు పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ మేనేజర్స్ అయిపోతారు. ఓకే, నెక్స్ట్ వీళ్ళు కంటెంట్ డైరెక్టర్స్ లెవెల్లో ఉంటారు. ఓకే, ఒక ప్రెస్ రిలీజ్, ఓకే, టీవీ ఛానల్స్ లో కావచ్చు, ఎలాంటి కాంటెంట్ వెళ్ళాలి, ఒక బ్రాండ్ ని ఎలా తీసుకెళ్ళాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంటెంట్ పరంగా, వాళ్ళు కంటెంట్ డైరెక్టర్ లెవెల్కి వెళ్తారు. 5+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని. ఓకే, ఇంకా మీరు వేసుకోవచ్చు 6, 7, 8, 9, 10 అలా అన్నాను. ఓకే, సో నెక్స్ట్ కన్వర్షన్ ఫనల్. ఇప్పుడు మనము ఏమేమి డిస్కస్ చేసుకున్నాము? ఇప్పుడు డిస్కస్ చేసుకునింది ఆన్లైన్ ప్రెజెన్స్ ఏంటి, అలాగే డిజిటల్ మార్కెటింగ్ కెరీర్ పార్ట్స్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ శాలరీ రేంజెస్ ఎలా ఉన్నాయి. ఓకే, సో దీంట్లో మనకు ఎంట్రీ లెవెల్, మిడ్ లెవెల్, నెక్స్ట్ అలాగే సీనియర్ లెవెల్ వరకు మనం డిస్కస్ అయితే చేస్తాం. నెక్స్ట్ మన అజెండాలో ఇంకొకటి ఏమొస్తుంది అని అంటే కన్వర్షన్ ఫనల్. అప్పుడే చెప్పినా నేను స్టార్టింగ్ లోనే, టోఫు, మోఫు, బోఫు. టాప్ ఆఫ్ ద ఫనల్, మిడిల్ ఆఫ్ ద ఫనల్, బాటమ్ ఆఫ్ ద ఫనల్. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ ఫనల్ అంటాం ఇది. ఓకే, సో ఇది అన్ని ఇండస్ట్రీస్ కి వర్క్ అవుతుంది. ఆన్ హై లెవెల్ క్విక్ గా మనము టాప్ ఆఫ్ ద ఫనల్ అంటే ఏంటి, మిడిల్ ఆఫ్ ద ఫనల్ అంటే ఏంటి, అలాగే బాటమ్ ఆఫ్ ద ఫనల్ అంటే ఏంటి, ఇవి మనము డిస్కస్ అయితే చేసాం. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎనీ బిజినెస్ కి. ఓకే, సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దీన్ని మనము డిస్కస్ అయితే చేస్తాం. టాప్ ఆఫ్ ద ఫనల్, టోఫు అంటాం డిజిటల్ మార్కెటింగ్. టోఫు టాప్ ఆఫ్ ద ఫనల్. ఇక్కడ మన మెయిన్ గోల్ ఏంటి? ఫనల్లో మనము ఇప్పుడు ఒకటే తీసుకుంటున్నాం, టోఫు టాప్ ఆఫ్ ద ఫనల్ తీసుకుంటున్నాం. ఇక్కడ గోల్ ఏంటి అంటే ఇంట్రెస్ట్ మనము జనరేట్ చేయాలి. ఓకే, ఏదైనా బిజినెస్ కి సే ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ మనము రియల్ ఎస్టేట్ తీసుకుంటే ఒక ఎగ్జాంపుల్, ఈ రియల్ ఎస్టేట్ లో ఒక డెవలపర్స్ ఉంటారు. డెవలపర్స్ ఏం చేస్తారు, ఎక్కడన్నా ఒక ఓపెన్ ప్లాట్ లో వాళ్ళు అపార్ట్మెంట్స్ అయితే కన్స్ట్రక్ట్ అయితే చేస్తారు. ఓకే, సో ఇప్పుడు ఈ అపార్ట్మెంట్స్ సేల్ అవ్వాలి ఎవరికి? ఈ రియల్ ఎస్టేట్ రియల్టర్స్ వాళ్ళు, డెవలపర్స్. ఓకే, సో ఇక్కడ అపార్ట్మెంట్స్ సేల్ అవ్వాలి. దీనికి వాళ్ళ గోల్ ఏంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ లో? ఫస్ట్ ఇంట్రెస్ట్ అనేది జనరేట్ చేయాలి. ఇక్కడ టోఫులో దాన్ని టాప్ ఆఫ్ ద ఫనల్ అంటాం. ఆ ఇంట్రెస్ట్ జనరేట్ చేయాలి అంటే దానికి టెక్నిక్స్ కొన్ని ఉంటాయి. టెక్నిక్స్ మనము యూజ్ చేయాలి. డిజిటల్ మార్కెటింగ్ మాడ్యూల్స్ యూజ్ చేసుకొని మనము టోఫు అనేది బిల్డ్ చేసుకొని స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేసుకొని వెళ్తూ ఉండాలి. ఓకే, దీంట్లో మనము డిజిటల్ PR అంటాం, ప్రెస్ రిలీజెస్. మీకు ఐడియా ఉంటుంది కదా, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఈనాడు, ఇవి ఈ పేపర్స్ కూడా ఉంటాయి. ఆన్లైన్ లో కూడా మనము పేపర్స్ అనేది చదువుకోవచ్చు. రైట్, ఇండియా టుడే అంట, రిపబ్లిక్. ఓకే, సో ఇలాంటివి చాలా వరకు ప్రెస్ రిలీజెస్ ఉంటాయి. సో ఇలాంటి ప్రెస్ రిలీజెస్ డిజిటల్ PRs చేయాలి. చేయటం వల్ల ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది. ఎవరికి? వీళ్ళ టార్గెటెడ్ ఆడియన్స్ కి. అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్ ఎవరైతే చూస్తున్నారో, ఏదైనా ఒక ఏరియా కావచ్చు, హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, వైజాగ్, తిరుపతి, ఎక్కడన్నా కావచ్చు. ఓకే, సో ఇలాంటి లొకేషన్స్ లో వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది మనము జనరేట్ చేయాలి. ఓకే, సో దానికి కొన్ని టెక్నిక్స్ యూజ్ చేయాలి ఇన్ టర్మ్స్ ఆఫ్
టోఫులో టాప్ ఆఫ్ ద ఫనల్ ఈ కన్వర్షన్స్ లో, ఈ ఫనల్ లో. నెక్స్ట్ దీనికి మళ్ళీ మనము SEO అనేది ఉండాలి. ఓకే, సో ఇప్పుడు ఈ కంపెనీ పేరు ఏ అనుకున్నాం. ఓకే, ఈ కంపెనీ పేరు వన్స్ ఇంట్రెస్ట్ వచ్చాక యూజర్స్ ఏ కంపెనీ అని టైప్ చేస్తారు. ఎక్కడ చేస్తారు? గూగుల్లో టైప్ చేస్తారు. SEO, సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. గూగుల్ ఈజ్ వన్ సర్చ్ ఇంజన్. ఈ గూగుల్లో టైప్ చేసినప్పుడు ఈ ఏ కంపెనీ రావాలి, ఇక్కడ గూగుల్లో రావాలా. సో దానికి మనం ఏం చేయాలా? SEO చేయాలి. రైట్. నెక్స్ట్ సోషల్ మీడియా అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ మార్కెటింగ్ టోఫులో. ఓకే, సో ఎవరైతే సోషల్ మీడియాలో వీళ్ళు ఏ కంపెనీ ఏదైతే ఉందో దీని కంప్లీట్ గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే ప్రాపర్ గా మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఓకే, సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, లింక్డ్ఇన్. ఓకే, సో ఇంకా అదర్ చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఓకే, ఎక్కడ వాళ్ళకి ఎక్కువ మంది యూజర్స్ ఉంటారు. ఇప్పుడు చాలా మంది యూజర్స్ ఎక్కడ ఉన్నారు? ఇన్స్టాగ్రామ్ లో ఉన్నారు. చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో ఉన్నారు. ఇప్పుడు ఈ ఏ కంపెనీ ఇన్స్టాగ్రామ్ లో ఉండాల్సిందే. ఓకే, సో దీనికి మనము సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ చేస్తాం, యాడ్స్ రన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ మార్కెటింగ్ కూడా చేస్తాం. ఓకే, ఇవి టోఫులో టెక్నిక్స్. నెక్స్ట్ కాంటెంట్ ఎలాంటి లెవెల్లో మనము పబ్లిష్ చేసుకోవాలి. ఓకే, వెబ్సైట్ ఒకటి మెయింటైన్ చేస్తూ ఉండాలి. అఫ్ కోర్స్ మనం కూడా మన సెషన్ లో చెప్పిస్తాం అన్నట్టు, ఎలా మనము బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు వెబ్సైట్ ఎలా చేయొచ్చు, ప్లగిన్స్ ఎలాంటివి యూజ్ చేయాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్డ్ప్రెస్ కావచ్చు. ఓకే, అదర్ CMS అంటాం, కంటెంట్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్స్. ఓకే, సో జీరో కోడింగే అవసరం ఉండదు మీకు. కోడింగ్ రాకపోయినా కూడా ప్రాబ్లం లేదు, కోడింగే రాదన్నట్టు డిజిటల్ మార్కెటింగ్. ఓకే, ఎవరికన్నా ఇంకా కొంచెము ఈ ముందు ప్రీవియస్ గా జాయిన్ అయింటారు అంటే జావా కావచ్చు, పైథాన్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఏదైతే నేర్చుకుని ఉంటారో కోడింగ్ లెవెల్లో డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ లలో, బయట ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, యూట్యూబ్ లో, వాళ్ళకి ఇంకా కొంచెము అడిషనల్ అడ్వాంటేజ్ అన్నట్టు. ఓకే, సో ఈ టాప్ ఆఫ్ ద ఫనల్ కంటెంట్ లో మనము ఎలాంటి కాంటెంట్ పోస్ట్ చేస్తాము? బ్లాగ్స్ అబౌట్ అపార్ట్మెంట్స్, ఇక్కడ వెబ్సైట్ లో పోస్ట్ చేస్తాం. నెక్స్ట్ కొన్ని వెబినార్స్, పాడ్కాస్ట్లు చేస్తాం. ఓకే, ఒక రీసెంట్ ఇన్సిడెంట్ జరిగింది కదా హైదరాబాద్ లో, అది గచ్చిబౌలిలో ఉంది. ఫర్గట్ దట్ బిల్డర్ నేమ్. ఓకే, సో 1000 crores సేల్స్ చేసినారంట. 1000 crores. ఓకే, సో అది అపార్ట్మెంట్ గచ్చిబౌలిలో, హార్ట్ ఆఫ్ ద సిటీలో. ఓకే, వాళ్ళు పాడ్కాస్ట్ ఇచ్చినారు. ఆ పాడ్కాస్ట్ ఇవ్వటం వల్ల 1000 crores వచ్చింది తెలుసా? ఓకే, సో ఇది టాప్ ఆఫ్ ద ఫనల్. ఇదే డిజిటల్ మార్కెటింగ్ లో టెక్నిక్స్. ఓకే, నెక్స్ట్ బ్రోషర్స్ పంపించటము, అవన్నీ బుక్స్ లాగా, ఈ బుక్స్. నెక్స్ట్ వీడియోస్ పబ్లిష్ చేయటము, దేంట్లో? సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఛానల్స్ లో. మీరు చూస్తూనే ఉంటారు కదా, రీల్స్ క్రియేట్ చేస్తారు. ఓకే, ఫేస్బుక్ లో కొన్ని వీడియోస్ పోస్ట్ చేస్తారు, యూట్యూబ్ లో వీడియోస్ పోస్ట్ చేస్తారు. ఇవన్నీ టెక్నిక్స్ చేయాలి. ఓకే, సో ఇది టాప్ ఆఫ్ ద ఫనల్. ఓకే, సో ఈ మెట్రిక్స్ ఇంకా కొంచెం టెక్నికల్ అయిపోతుంది. ఓకే, ఈ మెట్రిక్స్ ఏంటి అని అంటే, విజిటర్స్ ఎంతమంది వస్తున్నారు ఎక్కడికి, వెబ్సైట్ కి, ఇవన్నీ మార్కెటింగ్ చేస్తున్నాం కరెక్ట్, బట్ విజిటర్స్ ఇంక్రీజ్ అవుతున్నారా లేదా? ఓకే, ఇక్కడ గోల్ ఇంట్రెస్ట్ పెరుగుతుందా తగ్గుతుందా ఈ టాప్ ఆఫ్ ద ఫనల్ చేయటం వల్ల. ఓకే, నెక్స్ట్ ఎంగేజ్మెంట్ పెరిగిందా లేదా సోషల్ మీడియాలో. ఓకే, మీ ఫాలోవర్స్ పెరుగుతున్నారా లేదా? ఓకే, సో షేర్లు పెరుగుతున్నాయా, క్లిక్స్ వస్తున్నాయా లేదా, కమెంట్స్ వస్తున్నాయా లేదా? సో ఇలాంటి మెట్రిక్స్ మనము నోట్ చేసుకోవాలి. ఓకే, సో డౌన్లోడ్స్, ఎంతమంది మన బ్రోషర్స్ ని డౌన్లోడ్ చేసుకుని ఉంటారు, ఇలాంటివి కూడా మనము ట్రాక్ అయితే చేయాలి. ఓకే, సో ఇవి ట్రాకింగ్ పారామీటర్స్ అన్నట్టు. ఓకే, సో ఇక్కడ PR కవరేజ్ ఇంక్రీజ్ అవుతుందా లేదా? ప్రెస్ రిలీజెస్, డిజిటల్ PR చేస్తాం. అఫ్ కోర్స్ ఇవన్నీ ఫ్రీ ఉండవు. ఓకే, సో దీనిలోకి మనము పే చేయాల్సిందే, అంటే కంపెనీ వాళ్ళు పే చేస్తారు, బట్ మీరు స్ట్రాటజీ లెవెల్లో డిజైన్ చేస్తారు. స్ట్రాటజీ లెవెల్లో మీరు డిజైన్ చేస్తారు, ఇవి మనము చేయాలి అని. ఇది టాప్ ఆఫ్ ద ఫనల్, టోఫు అంటాం డిజిటల్ మార్కెటింగ్. నెక్స్ట్ ఇలాగే మోఫు, మిడిల్ ఆఫ్ ద ఫనల్. మిడిల్ ఆఫ్ ద ఫనల్ లో గోల్ ఏంటి, మేజర్ గోల్ ఏంటి? ఇక్కడ ఏవైతే లీడ్స్ వస్తాయో
ఏ లీడ్స్ అయితే వస్తాయో అవి వాటిని క్వాలిఫైడ్ లీడ్ లాగా మనము కన్వర్ట్ అయితే చేయాల, నర్చర్ చేయాల ఇక్కడ లీడ్స్ ని. ఓకే, ఇంట్రెస్ట్ అయితే వచ్చింది, బట్ ఇంట్రెస్ట్ వచ్చినాక ఆ లీడ్ తో మాట్లాడి పర్చేజ్ లెవెల్ కి మనము తీసుకెళ్ళాలి. ఓకే, సో పర్చేస్ లెవెల్ కి తీసుకెళ్ళాలి అంటే త్రూ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. ఎలాంటి ప్లాట్ఫామ్స్ మనము యూజ్ చేస్తాం, ఎలాంటి టెక్నిక్స్ మనము యూజ్ చేస్తాం, ఓకే, ఎలాంటి కాంటెంట్ మనము యూజ్ చేస్తాం, ఓకే, సో ఎలాంటి మెట్రిక్స్ ని మనము ట్రాక్ చేస్తాం. ఓకే, ఇది మోఫోలో వస్తుంది, మిడిల్ ఆఫ్ ద ఫనల్ లో. ఓకే, సో ఇక్కడ వీళ్ళకి కొన్ని ఆఫర్స్ పెడతాం అన్నమాట మోఫోలో. మీరు ఇప్పుడు ఒక ఫ్లాట్ కొంటే మీకు ఒక ఈవీ కారు ఫ్రీగా ఇస్తాం, బుక్ చేసుకోండి జస్ట్ మీరు. ఓకే, ఒక ఫ్లాట్ కొంటే మీకు ఒక ఈవీ కార్ వస్తుంది, అడిషనల్ గా ఒక 10 grams ఆఫ్ గోల్డ్ ఫ్రీగా ఇస్తాం. ఓకే, సో ఇక్కడ మీరు ఫ్రీగా కొన్ని ఆ లీడ్ ని కన్వర్ట్ చేయడానికి ఓకే కొన్ని టెక్నిక్స్, ఆన్లైన్ టెక్నిక్స్, డిజిటల్ మార్కెటింగ్ టెక్నిక్స్, స్ట్రాటజీస్ మీరైతే యూజ్ అయితే చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఈమెయిల్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ చేయాలి. ఇక్కడ మళ్ళీ SMS మెసేజెస్ పంపిస్తూ ఉండాలి, నార్మల్ మెసేజెస్, అఫ్ కోర్స్ దానికి కూడా టూల్స్ ఉంటాయి. నెక్స్ట్ వాట్సాప్ మెసేజెస్ పంపిస్తూ ఉండాలి. ఓకే, ఇప్పుడు SDM క్లాసెస్ మీకు మెసేజ్ ఎలాగైతే వచ్చిందో అలాగా వాట్సాప్ మెసేజెస్ మీరు కంటిన్యూస్ గా పంపిస్తూ ఉండాలి. ఓకే, సో అప్పుడప్పుడు మీరు వర్క్ షాప్స్ కండక్ట్ చేయాలి ఈ అపార్ట్మెంట్స్ రిలేటెడ్. సో ఏదైనా ఒక బిగ్ కమ్యూనిటీస్ ఉంటాయి, సో BNI అంటాం. ఓకే, సో ఇలాంటి కంపెనీస్ కి వెళ్ళి ఇక్కడ కమ్యూనిటీస్ ఉంటారు అన్నట్టు, సో పీపుల్ ఉంటారు, నెట్వర్కింగ్, సో వీళ్ళతో కాంటాక్ట్స్ పెట్టుకుంటే అక్కడ కూడా వర్క్ షాప్ కండక్ట్ చేయొచ్చు మీరు. ఓకే, సో ఇవన్నీ డిఫరెంట్ టెక్నిక్స్, ఏవి మనము మిడిల్ ఆఫ్ ద ఫనల్ లో యూజ్ చేయాల్సిన టెక్నిక్స్. దీంట్లో ఎలాంటి కాంటెంట్ మనము పంపించాలి, అపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటుందో అపార్ట్మెంట్స్ గైడ్, బ్లూ ప్రింట్, ఓకే, మళ్ళీ అమ్యూనిటీస్ ఏమేమి ఉన్నాయి, హాస్పిటల్ ఉందా లేదా, నియర్ బై స్కూల్స్ ఉన్నాయా, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయా, ఎయిర్పోర్ట్ ఉందా లేదా, ఇన్ కేసు ఉంటే ఎన్ని కిలోమీటర్స్, ఇలాంటి అమ్యూనిటీస్ అన్ని మనము ఒక్కొక్కటి పంపిస్తూ ఉండాలి. అండ్ అలాగే కాంటెంట్ అనేది మనము జనరేట్ అయితే చేయాలి. ఓకే, సో మనం ఆ కాంటెంట్ వెబ్సైట్ లో పబ్లిష్ చేయొచ్చు, అండ్ అలాగే సోషల్ మీడియాలో పబ్లిష్ చేయొచ్చు, ఈమెయిల్ మార్కెటింగ్ చేయొచ్చు, SMS మార్కెటింగ్ చేయొచ్చు, అండ్ అలాగే వాట్సాప్ లో కూడా మనము ఆ కాంటెంట్ అనేది వాళ్ళకి యూజర్స్ కి పంపిస్తూ ఉండాలి. ఇక్కడ మీరు జనరేట్ చేసుకున్న లీడ్స్ కి నర్చరింగ్ అంటాం. ఓకే, సో ఈ నర్చరింగ్ మనము చేయాలి. నర్చరింగ్ చేస్తే నెక్స్ట్ వాళ్ళు బోఫు లెవెల్కి వెళ్తారు, అది నెక్స్ట్ డిస్కస్ చేస్తాం. ఇక్కడ మనము ఎలాంటి మెట్రిక్స్ ట్రాక్ అయితే చేయాలి. ఓకే, ఎంగేజ్మెంట్, ఈమెయిల్ మార్కెట్, ఎంతమంది ఈమెయిల్ ఓపెన్ చేసినారు అది కూడా మనము ట్రాక్ చేయొచ్చు. ఎంతమంది ఓపెన్ చేసినారు, ఎంతమంది ఓపెన్ చేయలేదు, ఎంతమంది ఓపెన్ చేసి క్లిక్ చేసినారు, రైట్. ఓకే, సో ఇలాంటి మెట్రిక్స్ మనము ఈ మోఫు మిడిల్ ఆఫ్ ద ఫనల్ లో చేయాలన్నట్టు, ట్రాక్ చేయాలి. ఓకే, సో ఇది డిజిటల్ మార్కెటింగ్ లో మోఫు. నెక్స్ట్ బోఫు. బోఫు అంటే ఏంటి, బాటమ్ ఆఫ్ ద ఫనల్. బాటమ్ ఆఫ్ ద ఫనల్ లో మెయిన్ గోల్ ఏంటి, ఏదైతే మీరు నర్చర్ చేస్తారో, ఓకే, ఆ లాస్ట్ స్టేజ్ నుంచి నర్చర్ చేస్తారో, నర్చర్ చేస్తే వాళ్ళు బిజినెస్ ఇవ్వాలి, ఎవరికి, అపార్ట్మెంట్స్ సేల్ అవ్వాలి ఇంకా. ఓకే, ఈ అపార్ట్మెంట్స్ సేల్ అయ్యేది ఎక్కడ, ఈ బోఫులో, బాటమ్ ఆఫ్ ద ఫనల్. ఓకే, ఎవరైతే నర్చర్ లీడ్ అయ్యి ఉంటుందో, ఓకే, ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నెక్స్ట్ లెవెల్ కి వెళ్తారు డిజిటల్ మార్కెటింగ్ లో. ఓకే, ఇక్కడ వాళ్ళు యాక్చువల్ కస్టమర్స్ గా కన్వర్ట్ అయితే అవుతారు. దీనికి చేయాల్సిన కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఓకే, కొన్ని టెక్నిక్స్ ఇక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ తీసుకుంటారు వాళ్ళు అపార్ట్మెంట్స్ లో, అడ్వాన్స్ బుకింగ్స్. ఓకే, సో ఇది ఒక ఆఫర్ అన్నట్టు. వాళ్ళు ఏం చేస్తారు, 12 months EMI ఫ్రీ అంటారు ఎగ్జాంపుల్. ఇక్కడ కొన్ని ఆఫర్స్ ఇవ్వాలి, అంతే కదా, బాటమ్ ఆఫ్ ద ఫనల్ లో ఆఫర్ ఇస్తేనే ఇక్కడ కన్వర్ట్ అవుతారు బాటమ్ ఆఫ్ ద ఫనల్. ఓకే, సో ఇలాంటి కాంటెంట్ మనము పబ్లిష్ చేస్తూ ఉండాలి, ఆఫర్స్ అనేది పంపిస్తూ ఉండాలి. అగైన్ త్రూ డిజిటల్ ప్లాట్ఫామ్స్, ఈమెయిల్ మార్కెటింగ్ టూల్స్ కావచ్చు, SMS టూల్స్ కావచ్చు, వాట్సాప్ API, వాట్సాప్ టూల్ కావచ్చు, ఓకే, టెలిగ్రామ్ కావచ్చు, ఒక కమ్యూనిటీని పెట్టుకొని టెలిగ్రామ్ లో కూడా మీరు పబ్లిష్ అయితే చేస్తూ ఉండొచ్చు. ఓకే, సో ఇక్కడ సేల్ అయితే అవుతుంది, వాళ్ళు యాక్చువల్ కస్టమర్స్ గా కన్వర్ట్ అవుతారు. ఓకే, సో ఇక్కడ మనము చేయాల్సిన మెట్రిక్స్ ఏంటి, ట్రాకింగ్ పారామీటర్స్. ఓకే, ఈ ట్రాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఎలాంటి పారామీటర్ మనము ట్రాక్ చేసుకోవాలి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీలాన్సింగ్ కావచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్
జాబ్స్ కావచ్చు, ఫుల్ టైమ్ జాబ్స్ కావచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్ ఓనర్స్ కావచ్చు. మీరు సింపుల్ గా డిజిటల్ మార్కెటింగ్ మనీ స్పెండ్ చేస్తుంటారు, బట్ మీకు ఎలాంటి పారామీటర్ ట్రాక్ చేయాలి అనేది తెలియదు. ఓకే, టోఫు, మోఫు, బోఫులో మనము కొన్ని పారామీటర్స్ పెట్టుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఒక 1000 పీపుల్ కి మన ఈమెయిల్స్ అయితే వెళ్ళినాయి. ఓకే, 1000 పీపుల్స్ కి ఈమెయిల్స్ వెళ్ళినప్పుడు ఈ అపార్ట్మెంట్ లెవెల్లో దీంట్లో ఎంతమంది ఓపెన్ చేసింటారు? ఒక 100 పీపుల్ ఓపెన్ చేసింటారు. 100 పీపుల్ ఓపెన్ చేసి మోఫు నుంచి వచ్చింటారు వీళ్ళంతా, మిడిల్ ఆఫ్ ద ఫనల్. 100 పీపుల్ లో ఎంతమంది పర్చేస్ చేసినారు ఫ్లాట్, అది పర్చేస్ కన్వర్షన్స్ అంటాం. ఓకే, దీంట్లో 10 పీపుల్ చేసింటారు. ఎస్, 10 పీపుల్ పర్చేజ్ అయితే చేసినారు. దీన్ని మనం పర్సంటేజ్ లెవెల్లో మెన్షన్ అయితే చేసుకోవాలి. ఓకే, సో ఇలాంటి పారామీటర్స్ మనము ట్రాక్ అయితే చేయాలి. ఓకే, సో ఇది సింపుల్ డిజిటల్ మార్కెటింగ్ ఫనల్. ఇలాగా ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ కి, ప్రతి ఒక్క టెక్నిక్ కి, అంటే ఎస్ఈఓ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, గూగుల్ యాడ్స్ కావచ్చు, ఓకే, ఇంకా అదర్ టెక్నిక్స్ కావచ్చు, వీటన్ని దానికి డిఫరెంట్ మనకు ఫనల్స్ అయితే ఉంటాయి. ఓకే, ఇవి డిజిటల్ మార్కెటింగ్ ఫనల్స్. క్లియర్ ఫ్రెండ్స్? మీ క్వశ్చన్స్ అన్ని ఇంకొక 5-10 మినిట్స్ లో నేను తీసుకుంటాను. మీకు ఎలాంటి క్వశ్చన్ ఉన్నా కానీ నేను మీకు క్లారిఫై చేస్తాను. ఓకే, సో ఇక్కడ ఇంకొకటి, యాక్చువల్ గా ఇప్పుడు ఏదైతే టోఫు, మోఫు, బోఫు చూసినామో ఇవి అనే సింగిల్ సిస్టమ్ డిజిటల్ మార్కెటింగ్ లో ఎలా వర్క్ అవుతుంది. ఓకే, మీకు ఇక్కడ ఇంకా ఎక్కువ క్లారిటీ వస్తుంది చూడండి. సో ఫస్ట్ అవేర్నెస్ చేసామా, డిజిటల్ అక్కడ రియల్ ఎస్టేట్ అపార్ట్మెంట్స్ తీసుకొని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని అవేర్నెస్ స్టేజెస్ లో మనము కొన్ని టోఫు, మోఫు, బోఫు. టోఫులో అవేర్నెస్ స్టేజెస్ లో మనము చేసినాం అన్నట్టు. అక్కడ కొన్ని డిజిటల్ పిఆర్స్ చేసింటాము, అన్ని చేసింటాం. ఓకే, మీడియా కవరేజ్ చేసింటాము. సో నెక్స్ట్ ఇంకా రెఫరల్ నుంచి తీసుకొని ఉంటాము. సో ఇలాగా డిఫరెంట్ పర్సన్స్ కి మనము ఇంట్రెస్ట్ అయితే కలిగించింటాం. ఇక్కడ అవేర్నెస్ స్టేజెస్ అయితే వస్తుంది, అవేర్నెస్ స్టేజెస్. ఓకే, నెక్స్ట్ ఎంగేజ్మెంట్. వాళ్ళు ఇప్పుడు మనము మాట్లాడుతున్నామా లేదా, వాళ్ళు మన కాంటెంట్ కి ఎంగేజ్ అవుతున్నారా లేదా, ఇది మనము చూస్తాం అన్నట్టు. ఇది యాక్చువల్ డిజిటల్ మార్కెటింగ్ వర్క్ అయ్యే ప్లాన్. ఓకే, సో ఇంకా ఉన్నాయి, చూపిస్తా. నెక్స్ట్, వన్స్ ఎంగేజ్ అయినాక ఆ లీడ్ మీకు వచ్చిందా లేదా. లీడ్ అంటే ఏంటి? మీ పేరు, మీ ఈమెయిల్ ఐడి, మీ లొకేషన్, ఓకే, సో మీ ఫోన్ నంబర్, ఇవి లీడ్ అన్నట్టు, కాంటాక్ట్ డీటెయిల్స్. ఓకే, సో ఇక్కడ మనము లీడ్ కలెక్షన్ అయ్యిందా లేదా, ఎంతమంది లీడ్స్, మనము ఎన్ని లీడ్స్ జనరేట్ చేసినాం ఇన్ టర్మ్స్ ఆఫ్ అపార్ట్మెంట్స్ కి. ఓకే, నెక్స్ట్ ఎంతమంది కన్వర్ట్ అయినారు, చూడండి ఎంతమంది కన్వర్ట్ అయినారు. సో ఇక్కడ ఒకటి జిమ్ అని ఉంది, అది తీసేసండి. సో రియల్ ఎస్టేట్ లెవెల్లో మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం కాబట్టి ఎంతమంది కన్వర్ట్ అయినారు, ఎన్ని లీడ్స్ జనరేట్ అయినాయి, ఎంతమంది కన్వర్ట్ అయినారు. ఎంతమంది కన్వర్ట్ అవ్వలేదు, వాళ్ళకి మళ్ళీ ఎంగేజ్ చేయాలి. ఎంగేజ్ చేసి మళ్ళీ లీడ్ కలెక్షన్, మేబీ వాళ్ళ ఫోన్ నెంబర్ రాంగ్ ఇచ్చిండొచ్చు, ఈమెయిల్ ఐడి ప్రాపర్ గా ఉండొచ్చు, ఇవన్నీ మళ్ళీ ట్రాక్ చేయాలి. ఓకే, నెక్స్ట్ అంటిల్ వాళ్ళు కన్వర్ట్ అయ్యేంత వరకు మనము వాళ్ళని నర్చరింగ్ చేస్తూనే ఉండాలి. ఓకే, నెక్స్ట్ వన్స్ కన్వర్ట్ అయినాక వాళ్ళకి మన ఎక్స్పీరియన్స్ లెవెల్ చూపించాలి. అంటే వాళ్ళ అపార్ట్మెంట్ ఎలా ఉంది. ఓకే, 3 months జాయిన్ అయింటారు అపార్ట్మెంట్స్ లో. ఓకే, సో 3 months కావచ్చు, 6 months కావచ్చు, కమ్యూనిటీ ఎలా ఉంది. ఓకే, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేసుకుంటారు. షేర్ చేసిన ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఎవరైతే ఎంగేజ్ అయ్యింటారో వాళ్ళకి మళ్ళీ మనము షేర్ చేస్తాం. ఓకే, 6 months అయింది, ఏం ప్రాబ్లమ్స్ లేదు అపార్ట్మెంట్స్ లో. ఓకే, అమ్యూనిటీస్ కూడా వాళ్ళు చెప్పిన లెవెల్లోనే అన్ని ప్రాపర్ డిస్టెన్స్ లోనే ఉన్నాయి. ఓకే, ఈవెన్ కమ్యూనిటీ కూడా చాలా బాగుంది, అదే గేటెడ్ కమ్యూనిటీ ఇవన్నీ అంటాం కదా, అవన్నీ చాలా బాగున్నాయి. ఓకే, మళ్ళీ ఆ డీటెయిల్స్ అన్ని ఎక్కడైతే ప్రీవియస్ స్టేజ్ లో ఎంగేజ్ అయింటారో వాళ్ళకి మళ్ళీ షేర్ చేస్తాం. ఎందుకంటే మళ్ళీ కన్వర్ట్ అవ్వాలి, మళ్ళీ కన్వర్ట్ అయ్యి వాళ్ళు ఈ స్టేజ్కి రావాలి. ఓకే, అంటే వాళ్ళు పేమెంట్ ఇచ్చేంత వరకు, ఐ మీన్ సేల్ అయ్యేంత వరకు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అయినాక అప్ సెల్లింగ్ చేస్తారు. ఓకే, ఇక్కడ ఎవరైతే ఇప్పుడు ఈ బిల్డర్ చాలా బాగా ఇచ్చింటారు, ఈ బిల్డర్ ఏవైతే అమ్యూనిటీస్ అన్ని ఇచ్చింటారో ఈ బిల్డర్ మళ్ళీ ఏం చేస్తాడు, అప్ సెల్లింగ్ చేస్తాడు. అంటే ఇంకొక ఫ్లాట్ ఏదైనా ఒక అవుట్స్కట్స్ లో కావచ్చు, లేదంటే డిఫరెంట్ సిటీలో కావచ్చు, మీకు ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ కావచ్చు, ప్రాపర్ గా మీకు ఇంక్రిమెంట్స్ ఉంటాయి, ఇవన్నీ వాళ్ళకి చెప్పి ఎవరికి ఈ లెవెల్లో ఎవరైతే ఉంటారో
ఆల్రెడీ కన్వర్ట్ అయ్యిండే లెవెల్లో. ఈ అప్సిల్లింగ్ మనము ఎంగేజ్మెంట్ లెవెల్ పీపుల్ కి మనం పంపించలేము. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కస్టమర్ అవ్వలేదు. ఎవరికి? ఆ బిల్డర్ కి. రైట్. ఓకే. సో ఈ అప్సెల్లింగ్ ఎవరికి చేయాలి? ఎవరైతే ఆల్రెడీ బిజినెస్ ఇచ్చింటారో, ఆల్రెడీ కస్టమర్ అయ్యింటారో ఈ బిల్డర్ కి, వాళ్ళకే ఈ అప్సెల్లింగ్ పంపించాలి. ఓకే. ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మీరు అమెజాన్ లో ఒక ప్రోడక్ట్ తీసుకుంటారు. ఓకే. ఈ అమెజాన్ లో ప్రోడక్ట్ తీసుకుంటే అప్పుడు మీరు అమెజాన్ కస్టమర్, రైట్? అమెజాన్ కస్టమర్ లేదా ఫ్లిప్కార్ట్ కస్టమర్. ఆ అమెజాన్ కస్టమర్ అయినప్పుడు మీకు అప్సెల్లింగ్ మెసేజెస్ అన్ని వస్తూనే ఉంటాయి. ఓకే. ఒక ల్యాప్టాప్ తీసుకున్నారు. ఓకే. యాపిల్ ల్యాప్టాప్ తీసుకున్నారు. యాపిల్ ల్యాప్టాప్ తీసుకుంటే ఇప్పుడు దీనికి అప్సెల్లింగ్ లెవెల్లో చేస్తారు. ఓకే. M1 మ్యాక్బుక్ M1 అని ఒకటి వస్తుంది. అది ఇవన్నీ మోడల్స్ M1. సో నెక్స్ట్ 1-2 ఇయర్స్ అయినాక M2 మీకు అప్సెల్లింగ్ చేస్తారు అమెజాన్ వాళ్ళు. సో అలా మీకు మెసేజెస్ వస్తాయి. ఓకే. అన్ని కంప్లీట్ గా వస్తాయి అన్నట్టు. వాట్సాప్ మెసేజెస్ వస్తాయి. ఇవి అప్సెల్లింగ్. ఓకే. ఎవరైతే కస్టమర్ అయ్యింటారో వాళ్ళకి అప్సెల్లింగ్ లెవెల్లో వాళ్ళు తీసుకెళ్తారు. బిల్డర్ అనేది చేస్తాడు అన్నట్టు. ఓకే. సో నెక్స్ట్ ఈ అప్సెల్లింగ్ లెవెల్ అయినాక ఎవరైతే ప్రాపర్ గా ఇంకా అప్సెల్లింగ్ లెవెల్లో తీసుకొని ఉంటారో, ఓకే, అప్సెల్లింగ్ లెవెల్లో బిజినెస్ ఇచ్చింటారో బిల్డర్ కి, వాళ్ళు ఏమవుతారు అని అంటే ప్రమోటర్స్, కస్టమర్స్ లెవెల్లో వాళ్ళు ప్రమోట్ అయితే చేస్తారు. ఓకే. సో ఇక్కడ ఈ లెవెల్కి వెళ్తారు ప్రమోటర్స్. అంటే ఇంకొక సేమ్ బిల్డర్ ఇంకొక అపార్ట్మెంట్ ఓపెన్ చేస్తున్నాడు అనుకున్నాం. ప్రీ బుకింగ్స్ వేరే చోట కన్స్ట్రక్షన్ అయితే అయిపోయింది. ఓకే. సో ప్రీ బుకింగ్ చేసుకోవాలి అంటే అప్పుడు ఈ బిల్డర్ ఏం చేస్తాడు? ఎవరైతే హ్యాపీ కస్టమర్స్ ఉంటారో మీకు రెఫరల్ ఇస్తాం, రెఫరల్ బోనస్ ఇస్తాం, సమ్ 5%, 10% ఇస్తాం. ఓకే. వాళ్ళే ప్రమోట్ చేసిస్తారు. ఇది ఒక డిజిటల్ మార్కెటింగ్ వర్క్ అయ్యే విధానం, మెథడ్. రైట్. ఓకే. సో ఇప్పటి వరకు మనం ఏమేమి చూసినాం? ఆన్లైన్ ప్రెజెన్స్ చూసినాం, SDM క్లాసెస్ ఆన్లైన్ ప్రెజెన్స్ చూసినాం. అండ్ అలాగే ఎవరైతే ఫాలో అవ్వలేదో, ఎస్, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, లింక్డ్ఇన్ కావచ్చు, అలాగే యూట్యూబ్ కావచ్చు, అక్కడ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు అప్ టు డేట్స్ చాలా ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ మనము డిజిటల్ మార్కెటింగ్ కెరీర్ పాత్ ఎలా ఉంది? ఓకే. సో ఇక్కడ మనము కొన్ని రోల్స్ అయితే చూసినాం. రైట్. నెక్స్ట్ మిడ్ ఎంట్రీ లెవెల్, మిడ్ లెవెల్, సీనియర్ లెవెల్లో పొజిషన్స్ మనకి ఎలా ఉన్నాయి డిజిటల్ మార్కెటింగ్? ఓకే. సాలరీ రేంజెస్ ఎంత ఉంది? ఇది మనం డిస్కస్ అయితే చేసినాం. నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ సింపుల్ ఫనల్, కన్వర్షన్ ఫనల్. దాంట్లో ఏమున్నాయి? టోఫు, మోఫు, బోఫు. టాప్ ఆఫ్ ద ఫనల్, మిడిల్ ఆఫ్ ద ఫనల్, నెక్స్ట్ బాటమ్ ఆఫ్ ద ఫనల్. ఇవి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా డిజిటల్ మార్కెటింగ్ వర్క్ అయ్యే విధానం. సో ఓకే, ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. రియల్ ఎస్టేట్ ఎగ్జాంపుల్ తీసుకొని కంప్లీట్ గా ఒక సిస్టమ్ ఎలా మనకు వర్క్ అవుతుంది అనేది మనము చూసాం. నెక్స్ట్ మన మాడ్యూల్స్. ఎస్ సార్, ఇది కొంచెం క్రాస్ సెల్లింగ్ అంటే ఏంటి సార్? సార్ అప్ స్కిల్లింగ్ అంటే? అప్ సెల్లింగ్, అప్ సెల్లింగ్ ఈజ్ వెరీ వెరీ సింపుల్. ఇక్కడ ఎవరైతే, సో చూపిస్తాను. సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా. ఇక్కడ కస్టమర్ పే చేస్తాడు, ఇక్కడ వాళ్ళ ఎక్స్పీరియన్స్ లెవెల్కి వెళ్తుంది. ఓకే. ఎక్స్పీరియన్స్ లెవెల్లో ఇప్పుడు ఇప్పుడు ఈ బిల్డర్ ఏం చేస్తాడు? అపార్ట్మెంట్ అంతా ప్రాపర్ గా వీళ్ళు కస్టమర్ మూవ్ అయింటారు. ఓకే. మూవ్ అయ్యి వాళ్ళకి ఇంకా అమ్యూనిటీస్, డిఫరెంట్ అమ్యూనిటీస్ అని ఇస్తారు. క్లబ్ హౌస్ కావచ్చు, మళ్ళీ పార్టీలు పెట్టడం కావచ్చు. ఓకే. మళ్ళీ క్వాలిటీ ఆఫ్ అపార్ట్మెంట్, ఫ్లాట్ కావచ్చు. ఓకే. నెక్స్ట్ కమ్యూనిటీ పీపుల్ కావచ్చు, ఎంగేజ్ చేస్తూ ఉంటారు అన్నట్టు. ఎవరు? ఈ బిల్డర్. ఓకే. ఎవరికి? కస్టమర్ కి, పే చేసిన కస్టమర్ కి. ఓకే. నెక్స్ట్ లెవెల్ కి ఎక్కడికి వెళ్తుంది అంటే అప్ సెల్లింగ్ కి వెళ్తుంది. అప్ సెల్లింగ్ ఇక్కడ 100 ఫ్లాట్స్ 100 పీపుల్ తీసుకొని ఉంటారు. రైట్. ఈ 100 పీపుల్ కి ఈ బిల్డర్ ఏం చేస్తాడు అని అంటే అప్ సెల్లింగ్ లెవెల్లో ట్రై చేస్తాడు. 100 పీపుల్ కి అప్ సెల్లింగ్ అవ్వదు అది. ఓకే. ఇక్కడ మనకి ఎందుకు వెళ్తుంది అని అంటే ఒక 20-30%. అంటే ఈ 100 పీపుల్ లో ఒక 20-30 పీపుల్ లో నెక్స్ట్ వేరే చోట ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కావచ్చు. ఓకే. ఇంకొక చోట ఇంకొక అపార్ట్మెంట్ ఓపెన్ చేస్తాడు ఈ బిల్డర్. ఓకే.
సో అవి కూడా ఫ్లాట్సే అన్నట్టు. అక్కడ వీళ్ళు ఇంకా ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు 1 crore ఉండేది ఇప్పుడు మీరు 1 crore స్పెండ్ చేసుకుంటే మీకు డౌన్ ద లైన్ ఒక 5 years ఆర్ 10 years లో మీకు అది 4 to 5 crores వెళ్తుంది. అలా అప్ సెల్లింగ్ చేస్తూ ఉంటాడు. ఎవరికి? కన్వర్ట్ అయిన పర్సన్స్ కి. ఎంతమంది కన్వర్ట్ అయింటారు? ఎగ్జాంపుల్ 20 to 30 people కన్వర్ట్ అయింటారు. అది అప్ సెల్లింగ్ అన్న. ఓకే సార్. యా ఓకే. సో ఈ ఒక డిజిటల్ మార్కెటింగ్ ఎలా వర్క్ అవుతుంది అనే మెథడ్ కూడా మనము చూసినాం. నెక్స్ట్ మన మాడ్యూల్స్ ఉంటాయి. ఓకే, ఈ అడ్వాన్స్డ్ ఎస్ఈఓ టెక్నిక్స్ కూడా అప్పుడే చెప్పినా కదా, ఏఈఓ, జిఈఓ, ఏఐఓ, ఇవి కూడా మనము అడ్వాన్స్డ్ టెక్నిక్స్ కూడా మనము నేర్పిస్తాం. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ టూల్స్ మనకు ఎలా ఉంటాయి. ఓకే, మనము ఈ డిజిటల్ మార్కెటింగ్ లో ఎలాంటి టూల్స్, బేసిక్ టు అడ్వాన్స్డ్ లెవెల్ టూల్స్ మనము నేర్పిస్తాం అన్నట్టు. ఓకే, సో గూగుల్ అనలిటిక్స్ అప్పుడే నేను చెప్పిన ట్రాకింగ్ ఎలా చేస్తాము విత్ హెల్ప్ ఆఫ్ గూగుల్ అనలిటిక్స్. మెటా మనము ఆప్టిమైజేషన్ ఎలా చేస్తాము, అలాగే యాడ్స్ ఎలా రన్ చేస్తాం. నెక్స్ట్ వర్డ్ ప్రెస్ లో మనము సింపుల్ పేజెస్ ఎలా క్రియేట్ చేస్తాం. ఈమెయిల్ మార్కెటింగ్ ఎలా చేస్తాం విత్ ద హెల్ప్ ఆఫ్ మెయిల్ చిప్. క్యాన్వా మనము ఇమేజెస్ ఎలా క్రియేట్ చేస్తాం. ఇప్పుడు మీకు SDM క్లాసెస్ వాట్సాప్ నుంచి డిఫరెంట్ ఇమేజెస్ వస్తాయి. ఎక్కడ నుంచి క్రియేట్ చేసినాం? క్యాన్వా నుంచి క్రియేట్ చేసినాం. చాలా బాగా వస్తాయి కదా. ఎస్, అలాంటి టెక్నిక్స్ ప్లస్ అలాంటి టూల్స్ కూడా మనము మన సెషన్ లో అయితే డిస్కస్ అయితే చేస్తాం. గూగుల్ సెర్చ్ కన్సోల్ SEO లెవెల్లో మనము ఈ టూల్ కూడా చేస్తాం. స్క్రీనింగ్ ఫ్రమ్ టెక్నికల్ SEO కి మనకు యూజ్ అవుతుంది. చేస్పర్ ఇది AI టూల్ అన్నట్టు కాంటెంట్ క్రియేషన్ కి. సర్ఫర్ SEO ఇది కూడా AI టూల్. ఊబర్ సజెస్ట్ కీవర్డ్ రీసెర్చింగ్ టూల్. ఇలాంటి టూల్స్ అన్ని మనము యూజ్ అయితే చేస్తాం. గూగుల్ యాడ్స్, ChatGPT, ఓకే, లియోనార్డ్ AI ఇమేజ్ జనరేషన్ టూల్. ఓకే, నెక్స్ట్ లుకా స్టూడియో, అలాగే లోకల్ SEO GMB. ఓకే, సో మీరు గూగుల్లో రివ్యూస్ ఇవన్నీ చూస్తుంటారు. ఎలా వస్తాయి అవన్నీ? గూగుల్ మై బిజినెస్ నుంచే వస్తాయి. ఓకే, నెక్స్ట్ యూట్యూబ్ వీడియో ఆప్టిమైజేషన్ ఎలా చేయాలి, వీడియో ప్రాపర్ గా ఎలా అప్లోడ్ చేయాలి, దానికి SEO ఎలా చేసుకోవాలి. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ యూట్యూబ్ స్టూడియో. ఓకే, ఇవి టూల్స్ కూడా మనము మన సెషన్ లో అయితే డిస్కస్ అయితే చేస్తాం. నెక్స్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మాడ్యూల్స్ మన దగ్గర 3 లెవెల్స్ మాడ్యూల్స్ ఉన్నాయి. డిజిటల్ లెర్నర్, డిజిటల్ అడ్వాన్స్, డిజిటల్ ప్రో అన్నట్టు. ఓకే, డిజిటల్ లెర్నర్ లో కంప్లీట్ గా బేసిక్ ఫండమెంటల్స్ నుంచి వస్తాం. ఓకే, 1+1 = 2 అని ఆ లెవెల్లో మనం చెప్తాం అన్నట్టు లెర్నర్. ఓకే, సో ఇన్ని కాన్సెప్ట్స్ మనము డిస్కస్ అయితే చేస్తాం డిజిటల్ లెర్నర్ లో. ఈమెయిల్ మార్కెటింగ్ కావచ్చు, మళ్ళీ ఆన్ పేజ్, ఆఫ్ పేజ్ SEO, ఓకే, టెక్నికల్ SEO, నెక్స్ట్ గూగుల్ యాడ్స్, నెక్స్ట్ సోషల్ మీడియా, నెక్స్ట్ యూజర్ బిహేవియర్ టూల్స్. ఓకే, ఒక యూజర్, ఒక పర్సన్ మీ వెబ్ పేజ్ లో, వెబ్సైట్ లో ఏం చేస్తున్నాడు అనేది కూడా మనము నేర్పిస్తాం. ఓకే, క్యాన్వా ట్యూటోరియల్, ఈమెయిల్ మార్కెటింగ్ టూల్స్, వాట్సాప్, లింక్డ్ఇన్, మీకు జాబ్ పరంగా ఎవరైతే చూస్తున్నారో, ఫ్రీలాన్స్ పరంగా ఎవరైతే చూస్తున్నారో, ప్రాపర్ గా ఎలా ఉండాలి మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్. ఓకే, దాంట్లో యాడ్స్ కూడా ఎలా సెటప్ చేయాలి. నెక్స్ట్ టూల్స్ యాక్సెస్ కూడా మనము ఇస్తాం అన్నట్టు. ఇంటర్వ్యూ ప్రిపరేషన్స్ ఉంటాయి, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. నెక్స్ట్ అడ్వాన్స్ లెవెల్లో ఏదైతే మీకు కంప్లీట్ గా లెర్నర్ లో ఉంటుందో దానికి అడిషనల్ గా మీకు ఇక్కడ ఒక క్లయింట్ ప్రాజెక్ట్ అజైన్ అవుతుంది. మీకు క్లయింట్ ప్రాజెక్ట్ వస్తుంది. ఓకే, మేము ఒక 4-5 క్లయింట్స్, ప్రీమియం క్లయింట్స్ ఉన్నారు మాకు. వాళ్ళు మంత్లీ మాకు పే చేసేది సమ్వేర్ అరౌండ్ రేంజ్ వచ్చి 1 నుంచి 1.5 lakhs ఆన్ మంత్లీ బేసిస్ పే చేస్తారు. ఓకే, సో అలాంటి క్లయింట్ ప్రాజెక్ట్స్ ప్లస్ మాకు ఇంకా కొన్ని పైప్ లైన్స్ లో కూడా ఉన్నాయి అన్నట్టు ప్రాజెక్ట్స్. ఏజెన్సీ కూడా ఉంది. సో ఆ ప్రాజెక్ట్స్ కూడా మీకు ఒక ప్రాజెక్ట్, క్లయింట్ ప్రాజెక్ట్ మీకు అసైన్ అవుతుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ SEO కావచ్చు, SEM కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, లింక్డ్ఇన్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్షియల్ మార్కెటింగ్ వైస్ కావచ్చు. ఓకే, ఇలాంటి ఒక ప్రాజెక్ట్ మీకు అసైన్ అవుతుంది దీంట్లో. ఓకే, ఇంకా అడిషనల్ అడ్వాన్స్డ్ యాడ్స్, గూగుల్ యాడ్స్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, SEO కావచ్చు, ఇలాంటివి అడ్వాన్స్డ్ టెక్నిక్స్ మీకు ఆప్టిమైజేషన్ లెవెల్లో నేర్పిస్తాం. ఇది డిజిటల్ అడ్వాన్స్. నెక్స్ట్ ఇంకా ప్రో అన్నట్టు. ఓకే, సో ఇంకా ప్రోలో ఏంటి అంటే కంప్లీట్ గా అడ్వాన్స్డ్ కి ఇంకా కొంచెము ప్రో లెవెల్లో మనము కాన్సెప్ట్స్ అయితే యాడ్ అయితే చేసినాం అన్నట్టు. సో ఇక్కడ మీకు 2 క్లయింట్ ప్రాజెక్ట్స్ అజైన్ అయితే. ఓకే, ఈ 2 క్లయింట్స్ ప్రాజెక్ట్స్ ప్లస్ మీకు సీక్రెట్ మనీ మేకింగ్ కాన్సెప్ట్స్ కూడా నేర్పిస్తాం. మాకు ఈ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో మేము చాలా అయితే నేర్చుకున్నాం. కొంతమంది ఎలా మనీ మేకింగ్ చేస్తారు విత్ ద హెల్ప్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ నుంచి, ఆ టెక్నిక్స్ కూడా మాకు తెలుసు. ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజిటల్ ప్రొడక్ట్స్ కావచ్చు,
ఓకే, డిజిటల్ ప్రోడక్ట్స్ లో చాలా ఉంది. ఓకే, సో మీరు జస్ట్ రీసెల్లర్ అయితే డిజిటల్ ప్రోడక్ట్స్ లో రీసెల్లర్ అయితే మీకు సింపుల్ గా వస్తూనే ఉంటాయి, ఈజీగా మనీ మేకింగ్ చేసేయచ్చు డిజిటల్ మార్కెటింగ్ లో. అలాంటి టెక్నిక్స్ కాన్సెప్ట్స్ మనము నేర్పిస్తాం ప్రోలో. ఇక్కడ మీకు 2 లైవ్ ప్రాజెక్ట్స్, క్లయింట్ ప్రాజెక్ట్స్ అసైన్ అవుతుంది. ఓకే, ఇంకా ఇక్కడ కంప్లీట్ అడ్వాన్స్ టెక్నిక్స్ కావచ్చు, GTM గూగుల్ ట్యాగ్ మేనేజర్ కావచ్చు, కన్వర్షన్ రేట్ ఆప్టిమైజేషన్స్ కావచ్చు, ఫనల్స్, సేల్స్ ఫనల్స్. ఓకే, సో ఇక్కడ ఇంకా ఇది డ్యూరేషన్ వచ్చి 1 year ఉంటుంది. ఇక్కడ కంప్లీట్ గా మీకు కంప్లీట్ అడ్వాన్స్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఓకే, ది మోస్ట్ అడ్వాన్స్డ్ ఫ్రీలాన్సింగ్ ఎలా చేయాలి, ఫ్రీలాన్సింగ్ లో క్లయింట్స్ ని ఎలా ప్రాపర్ గా మెయింటైన్ చేయాలి, వాళ్ళకి ఎలాంటి రిపోర్ట్స్ పంపిస్తే అట్రాక్ట్ అవుతారు. ఓకే, సో ఎలాంటి ప్లాట్ఫామ్స్ లో మనము ప్రాపర్ గా ఫ్రీలాన్సింగ్ అనేది చేయొచ్చు. ఒక్కొక్క ప్లాట్ఫామ్ కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఫైవర్ కావచ్చు, అప్వర్క్ కావచ్చు, freelancing.com కావచ్చు. ఓకే, ఇవన్నీ ఇంటర్నేషనల్ క్లయింట్స్ ని ఎలా మనం తెచ్చుకోవచ్చు, ఇలాంటి కాన్సెప్ట్స్ మనకు ప్రోలో ఉంటుంది. సో ఇది మీకు ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ ఇంకా ఎక్కువ సీరియస్ గా తీసుకుంటారు, ఆ టైం ఉంది నాకు పర్లేదు, ఓకే నేను టైం అయితే పెట్టగలను అనే వాళ్ళకి మేము డిజిటల్ ప్రో అయితే సజెస్ట్ అయితే చేస్తాం. క్లియర్ ఫ్రెండ్స్? సో ఇక్కడ ఇంకా యా సార్ స్టార్టింగ్ ఇదేనా సార్? అంటే అర్థం కాలేదండి. స్టార్టింగ్ డిజిటల్ ప్రోనే స్టార్ట్ చేయాల్సిందేనా మనం, లేక ఎలా అనేది అడుగుతున్నాం. గుడ్ క్వశ్చన్. డిజిటల్ లర్నర్, డిజిటల్ అడ్వాన్స్, డిజిటల్ ప్రో, దీనికి టైం డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఓకే, డ్యూరేషన్ అయితే 4 months, 6 months, 1 year. ఓకే, మీకు ఏ లెవెల్లో కావాలి మీ టైం డ్యూరేషన్ చూసుకోండి. 4 months, 6 months, 1 year. ఓకే, నేను 6 months టైం పెట్టుకుంటాను, అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్చుకుంటాను, కొంచెం మళ్ళీ ప్రాపర్ నాలెడ్జ్ అంతా గెయిన్ అయినాక నెక్స్ట్ నేను మళ్ళీ ఫ్యూచర్ లో ప్రోకి అప్డేట్ చేసుకుంటా. ఎస్, ఫైన్, చేసుకోవచ్చు. ఓకే, సో మీరు ఏ లెవెల్కి వెళ్తారు అనేది దట్ ఈస్ అప్ టు యూ, బేస్డ్ ఆన్ యువర్ టైం అండ్ బేస్డ్ ఆన్ యువర్ ఫీజిబిలిటీ. ఓకే, నా ఇప్పుడు నేను మీ క్వశ్చన్స్ అయితే తీసుకుంటా. ఎనీ క్వశ్చన్స్ మీరు అడగచ్చు. సార్ లెట్ మీ స్టాప్ మై స్క్రీన్. యా, స్టార్టింగ్ డిజిటల్ లర్నర్ సార్? ఫస్ట్ డిజిటల్ లర్నర్, అది 4 months. కోర్స్ మళ్ళీ సారీ, ఒకసారి కోర్స్ మళ్ళీ చూపించగలుగుతారా? ఓకే, షూర్. లెట్ మీ షేర్ మై స్క్రీన్. సో డిజిటల్ లర్నర్ అనేది ఇది అన్నాడు, డిజిటల్ లర్నర్. ఓకే, లర్నర్ కి ప్లస్ డిజిటల్ ప్రో కి ఫ్రీలాన్సింగ్ ప్లస్ ప్రాజెక్ట్ యాడ్ అవుతుంది, అంతే కదా సార్? ఫ్రీలాన్సింగ్, ప్రాజెక్ట్స్, క్లయింట్ ప్రాజెక్ట్స్ ఇవి ఉంటాయి. అడ్వాన్స్ కూడా చూపించారా? యా, సో అడ్వాన్స్ లో ఏంటి అంటే మీకు ఇంకా అడిషనల్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఓకే, సో మీరు మా స్లాట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ కొంతమంది ఎలా ఉంటారంటే 1 year నాకు ఆల్రెడీ డిజిటల్ మార్కెటింగ్ లో ఎక్స్పీరియన్స్ ఉంది సార్ అని కొంతమంది వస్తారు అన్నట్టు. ఓకే, అప్పుడు వాళ్ళకి కొంచెం హ్యాండ్ హోల్డింగ్ కావాలి. వాళ్ళ కరెంట్ కంపెనీలోనే ఇంకా కొన్ని పొజిషన్స్ ఉంటాయి, వాళ్ళకు మనము ఇంకా కొన్ని అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ నేర్పిస్తాం. మీ కంపెనీలో ఇలాంటివి నువ్వు ఇంప్లిమెంట్ చెయ్యి, మీ కంప్లీట్ గా ఇంకా కొంచెం వాళ్ళకి ప్రమోషన్స్ రావచ్చు. ఇలాంటి లెవెల్లో మనము కంప్లీట్ హ్యాండ్ హోల్డింగ్ ఉంటుంది వాళ్ళకి. సో ఇది మనము అడ్వాన్స్ లెవెల్ వాళ్ళకి చెప్తాం. ఏది ఎవరైతే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉంటారో, లేదు కొంతమంది ఫ్రెషర్స్ ఉంటారు, సార్ నాకు కంప్లీట్ గా ఒక ప్రాజెక్ట్ చేస్తే నాకు బాగా అర్థమవుతుంది, ఓకే అని ఇంకా కొంతమంది ఉంటారు అన్నట్టు. అప్పుడు వాళ్ళకి అడ్వాన్స్ మనము సజెస్ట్ చేస్తాం, ఎందుకంటే ఒక క్లయింట్ ప్రాజెక్ట్ అసైన్ అవుతుంది వాళ్ళకి. ఓకే, సో ఈ క్లయింట్ ప్రాజెక్ట్ లో ఎలాంటి మెట్రిక్స్ మీరు షేర్ చేయాలి, ఎలా మీరు ప్రాపర్ ఆప్టిమైజేషన్ వర్క్ చేసుకోవాలి. Yeah, so this is the digital advanced concepts. సార్ ఇంకా చిన్న డౌట్, ఇప్పుడు SEO అని చెప్పారు, దీంట్లో అన్ని కవర్ అవుతాయి కదా సార్? టెక్నికల్ SEO, ఆన్ పేజ్ SEO, ఆఫ్ పేజెస్ అన్ని కవర్ చేస్తారు కదా? SEO లో అన్ని కవర్ చేస్తాం. ఇంకా కొన్ని అడ్వాన్స్ కాన్సెప్ట్స్ చెప్పినా కదా, AEO, GEO, AIO, ఇవన్నీ మనం అడ్వాన్స్ లో కవర్ చేస్తాం. డిజిటల్ అడ్వాన్స్ లో కవర్ అవుతాం, అడ్వాన్స్ లో కవర్ చేస్తాం. ఇది 6 months కోర్స్. డిజిటల్ అడ్వాన్స్ ఇస్ 6 months కోర్స్. సార్ ఇప్పుడు ఈ వర్డ్ ప్రెస్ లో వెబ్సైట్ బిల్డింగ్, ఈ కామర్స్ వెబ్సైట్ క్రియేట్ చేయడం కూడా చెప్తారా ఎట్లా? లేదు, వర్డ్ ప్రెస్ లో ఒకటి తీసుకుంటాం అన్నట్టు. నార్మల్ ఒక సింపుల్ వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలి అని మనం చెప్తాం. జస్ట్ వెబ్సైట్ ఎట్లా క్రియేట్ చేయాలని చెప్తారు. వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలి అని చెప్తాం మనం. సో మళ్ళీ డిఫరెంట్ ప్లగ్ఇన్స్ మనము ఎలా యూజ్ చేయాలి, ఓకే అవి మనం కూడా
డిస్కస్ అయితే చేస్తాం మన సెషన్. సో ఎనీ క్వశ్చన్స్ రాజు? చెప్పండి. ఈ రోజు నేను క్లాస్ విన్నాను సార్. ప్రాక్టీస్ చేసేటప్పుడు డౌట్ వచ్చింది. అలాంటి టైంలో ఎలా సార్ మీకు కాల్ చేయడమా ఏంటి అనేది? ఓకే, ఏదైతే మీకు డౌట్ వస్తుందో మీరు స్క్రీన్ షాట్ తీసుకొని గ్రూప్ ఒకటి ఉంటుంది మనకు సపరేట్ గా, బ్యాచ్ గ్రూప్ ఉంటుంది. ఆ బ్యాచ్ గ్రూప్ లో మీరు ఆ స్క్రీన్ షాట్ పెడితే ఒక వాయిస్ మెసేజ్ అన్నా పెట్టండి, లేదంటే నార్మల్ మెసేజ్ అన్నా పెట్టండి. ఓకే, పెట్టిన వెంటనే మన గ్రూప్ లో ఎక్స్పర్ట్స్ ఉంటారు, నేను ఉంటాను, మా ఫౌండర్, ఇంకొక కో ఫౌండర్ ఉంటారు, మళ్ళీ అదర్స్ సీనియర్ ట్రైనర్స్ ఉంటారు. ఎవరైతే మెసేజ్ చూస్తారో ఇమీడియట్ గా మీకు రిప్లై వస్తుంది, లేదంటే సెషన్ మళ్ళీ స్టార్ట్ అయ్యే ముందు మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయితే చేస్తాం. మళ్ళీ ఆన్ వీక్లీ బేసిస్ డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ సపరేట్ గా మనం పెడతాం. ఓకే, సో కంప్లీట్ గా హ్యాండ్ హోల్డింగ్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనం కొంచెం డౌట్ వస్తే క్లారిఫై కావడానికి సార్. ఇట్ ఈస్ దేర్ ఎనీ? చేస్తాం సార్. ఇది మండే టు ఫ్రైడే? మండే టు ఫ్రైడే, ఎస్. వీక్ డేస్ ఇవి. సో మేము 2 బ్యాచెస్ అనుకుంటున్నాము, మార్నింగ్ అండ్ ఈవినింగ్. సో టైమింగ్స్ అనేది మా కెరియర్ కౌన్సిలర్ మీకు అప్డేట్ చేస్తారు. 1 hour డ్యూరేషన్ సార్ డైలీ వచ్చి 1 hour 15 minutes నుంచి 1 hour 30 minutes వరకు వెళ్తుంది సెషన్స్. సార్ నమస్తే అండి. నమస్తే అండి, సుధాకర్ గారు చెప్పండి. సార్ నేను రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్నానండి. గ్రేట్. అయితే నాకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ గూగుల్ యాడ్స్ అవి పోస్టింగ్ ఎలా అనేది నాకు కావాలి. అంటే యాడ్ డిజైనింగ్ మ్యాటర్ ఇవన్నీ నేను చేయగలను క్యాన్వాలో వీటిల్లో. అయితే ప్రమోషన్స్ అనేది మాకు ఎలా చేయాలి అనేది నేర్చుకోవాలని ఉంది యాక్చువల్గా. అంటే మేము బూస్ట్ అది చేస్తున్నాం కానీ ప్రాపర్ వేలో అది సెలెక్ట్ చేయడం, ఆప్షన్స్ టార్గెట్ చేయడం అవి రావడం లేదు. అయితే ఆఫ్లైన్ ఏమైనా ఉంటుందా మీది? ఎక్కడ, వేర్ ఇస్ యువర్ ఆఫీస్ యాక్చువల్లీ? సో మన దగ్గర కమింగ్ టు ఆఫ్లైన్ ఆన్లైన్ అనేది సెషన్స్ వచ్చి కంప్లీట్ గా లైవ్ ఆన్లైన్ లోనే జరుగుతుంది. నో ఆఫ్లైన్ సెషన్స్ అండ్ వి ఆపరేట్ ఫ్రమ్ బెంగళూరు. ఓకే, మా ఆఫీస్ వచ్చి బెంగళూరు అయితే ఉంటుంది. హైదరాబాద్ యాక్చువల్లీ. చెప్పండి. అయితే మనకు హైదరాబాద్ లో కూడా క్లయింట్స్ అయితే ఉన్నారు. సో మాదాపూర్, హైటెక్ సిటీ అండ్ అలాగే పటాన్చెరు ఇలాంటి లొకేషన్స్ లో మనకు క్లయింట్స్ కూడా ఉన్నారు. మేము అప్పుడప్పుడు హైదరాబాద్ కూడా ట్రావెల్ అవుతూ ఉంటాము. ఓకే, కమింగ్ టు యువర్ క్వశ్చన్, యాడ్స్ పరంగా మీరు మేము హెల్ప్ అయితే చేస్తాం. మీరు యాడ్స్ పరంగా కూడా మీరు సపరేట్ గా జాయిన్ అవ్వచ్చు. బట్ ఏంటి అంటే ఒక్కదానికి ఇంటర్లింక్డ్ అయితే ఉంటుంది మా కాన్సెప్ట్స్ ఎస్పెషల్లీ. ఓకే, ఎస్సీఓ లో కొన్ని కాన్సెప్ట్స్ మేము కవర్ చేస్తాం. అలాగే ఎస్సీఓ నుంచి మళ్ళా ఎక్కడికి తీసుకెళ్తాము? యాడ్స్ తీసుకెళ్తాం. మళ్ళీ యాడ్స్ నుంచి మళ్ళీ ఆప్టిమైజేషన్ లెవెల్ కి తీసుకెళ్తాం. ఓకే, సో అందుకనే ఈ కాన్సెప్ట్స్ అన్ని ఇంటర్లింక్డ్. నేను ఓన్లీ ఇదే నేర్చుకోవాలి అని అంటే అప్పుడు కొంచెం మీకు కష్టం అయితే అవుతుంది. అంటే మా కాన్సెప్ట్స్ ఏంటి అని అంటే బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో మేము చెప్తాం కాబట్టి మీరు మళ్ళీ యాడ్స్ కానీ సపరేట్ గా జాయిన్ అయితే అక్కడ మీకే కొంచెము ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకనే వాట్ వి సజెస్ట్ కంప్లీట్ కోర్స్. అప్పుడు మీకు యాడ్స్ పరంగానే హెల్ప్ అవుతుంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆప్టిమైజేషన్ పరంగానే హెల్ప్ అవుతుంది. సో కంప్లీట్ గా మీకు మీ దగ్గర అయితే కంప్లీట్ ప్లేట్ మీల్స్ అయితే ఉంటుంది అలాగా. ఓకే ఓకే. ఇది ఎన్ని రోజులు ఉంటుందండి కోర్సు? అప్పుడే చెప్పినట్టుగా 4 months, 6 months, 1 year వరకు అయితే ఉంటుంది. ఆఫ్ కోర్స్ నేను మీకు 1 year అయితే సజెస్ట్ అయితే చేయను. 4 months or 6 months నేను మీకు సజెస్ట్ చేస్తాను. ఓకే. రియల్ ఎస్టేట్ లో క్వాలిటీ లీడ్స్ ఎలా జనరేట్ చేసుకోవాలి, ఓకే, సో ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని మనం కవర్ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఓకే, ఆన్ డైలీ బేసిస్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, ఇక్కడ మీరు సెట్టింగ్స్ చేంజ్ చేస్తే ఇక్కడ ఇంపాక్ట్ ఉంటుంది. ఇలాంటి లెవెల్లో మనము డిస్కస్ అయితే చేస్తాం. అఫ్ కోర్స్ అది కంప్లీట్ గా రికార్డింగ్ కూడా అవుతుంది. మేము ఎలాగైతే చేస్తామో మీరు సేమ్ సెట్టింగ్స్ మీ దాంట్లో ఇంప్లిమెంట్ చేసుకుంటే మీకు రిజల్ట్స్ అనేది వచ్చేస్తాయి. అదే దాని గురించి. ఎస్. ఓకే ఓకే. అదే మాకు ప్రమోషన్సే తెలియాలి అని పర్సనల్ గా చేయడం త్రూ ఫోన్. సార్ రాజు గారు చెప్పండి. సార్ యాక్చువల్గా నా డౌట్ ఏంటంటే యాక్చువల్గా నేను రియల్ ఎస్టేట్ సార్. నేను సాటర్డే సండే వీకెండ్స్ లో చేస్తాను. ఓకే, అయితే నేను ఏం చేశానంటే కొంచెం ఐడియాతో గూగుల్ మై బిజినెస్ క్రియేట్ చేసుకున్నాను. కొంచెం నా ఐడియాతో ఫేస్బుక్ యాడ్ రన్ చేస్తున్నాను సార్. ఒక
6 months బ్యాక్. Okay. చేశాను క్యాంపెయిన్, యాడ్ సెట్ లెవెల్, యాడ్ లెవెల్, టార్గెటింగ్, ఏజ్ గ్రూప్, లొకేషన్, ఫామ్ ఫిల్లింగ్ కూడా పెట్టాను. అయితే ప్రాబ్లం ఏమైందంటే సార్, లీవ్స్ వస్తున్నాయి, రావట్లేదు కదా ప్రాబ్లం. ఏమైపోతుందంటే ఫోన్ చేసి కొందరు ఏమంటున్నారు అంటే ప్రైస్ ఎక్కువ ఉంది అన్నారు, కొందరు అంటున్నారు అక్కడ వద్దు అని అంటున్నారు, కొందరు కాల్ లిఫ్ట్ చేయట్లేదు. అయితే ఈ ప్రాసెస్ లో ఏమైంది అంటే సార్, నాకు అర్థమైంది ఏంటంటే నేను ఒక కరెక్ట్ వేలో జనరేట్ చేయట్లేను, ఇది కరెక్ట్ వే కాదని అనుకున్నాను. బట్ కొందరు ఏమంటున్నారు అంటే రియల్ ఎస్టేట్ పర్పస్ లో ఈ లాక్స్ ఆఫ్ అమౌంట్ కస్టమర్ పెడతాడు, బట్ ఎట్లా బిలీవ్ చేస్తాడు అనేది ఇప్పుడు అన్నోన్ గా నీ యాడ్ చూసి వచ్చి 10 లక్షలు కట్టాలి అంటే ఎలా కడతాడు బిలీవ్నెస్ చూసి అనేది ఉంది సార్. అయితే డౌట్ ఏంటంటే, నా డౌట్ యాక్చువల్ డౌట్ ఏం అడుగుతున్నాను అంటే, అట్లా క్లోజ్ అవుతాయి సార్ ఫేస్బుక్ నుంచి కాదా అనేది నా డౌట్ సార్. సో అలాంటివి అవుతుంది. సో మీకు ఏంటి అంటే ప్రాపర్ మెథడాలజీ పెట్టుకోవాలి. అది నేను చెప్పిన అన్నట్టు టోఫు, మోఫు, బోఫు. టోఫులో మీకు ట్రస్ట్ అనేది బిల్డ్ చేయాలి. ఓకే, ఈ ట్రస్ట్ ఎప్పుడు బిల్డ్ అవుతుంది? మనకు డిజిటల్ పిఆర్స్ కావచ్చు, ఇలాంటివి మనము ఎక్కువ చేయాల. ప్రెస్ రిలీజ్ ఉండాల. ఇప్పుడు మీరు ఇండియా టుడే, ఈనాడు, సాక్షి ఇలాంటి పోర్టల్లో మీరు వచ్చినారనుకోండి, ఇవన్నీ కస్టమర్ పంపిస్తే మిమ్మల్ని బిలీవ్ చేస్తాడా చేయడా? చేస్తాడు, డెఫినెట్ గా చేస్తాడు. ఎస్, అది ఒక పాయింట్ టోఫులో, టాప్ ఆఫ్ ద ఫనల్. నెక్స్ట్ టాప్ ఆఫ్ ద ఫనల్, ఇప్పుడు 100 పీపుల్ పంపిస్తే 100 పీపుల్ నమ్మాలని రూల్ ఉందా? లేదు. చూడండి, ఇక్కడ మంచి ఉంది, చెడు ఉంది, కరెక్టా మన దగ్గర. సో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. సో అలాగే 100 పీపుల్ అయితే 100 పీపుల్ బిలీవ్ చేయాలని కాన్సెప్ట్ ఏం లేదు. దాంట్లో మీకు 60-70% పీపుల్ బిలీవ్ చేస్తే చాలు, ట్రస్ట్ వస్తుంది. సో అప్పుడు మీరు ఏం చేయాలి? టోఫు నుంచి మోఫు తీసుకెళ్ళాలి, మిడిల్ ఆఫ్ ద ఫనల్. ఓకే, అక్కడ వన్స్ నర్చర్ చేసుకున్న వెంటనే అప్పుడు మీకు బోఫు, బాటమ్ ఆఫ్ ద ఫనల్ లో ఆ కస్టమర్ అనేది పీ కస్టమర్ లాగా అయిపోతాడు. అంటే మనీ అనేది పే చేస్తాడు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫాలోఅప్స్ కావచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ మెసేజింగ్ కాన్సెప్ట్స్ కావచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ అదర్ కాన్సెప్ట్స్ కావచ్చు, ఇట్లా మీరు డిఫైన్ అయితే చేసుకోవాలి. ఓకే, టోఫు, మోఫు. ఓకే, అంటే సార్ ఇప్పుడు ఇది కరెక్ట్ వే కాదా సార్? అయితే ఇట్లా చేయడం, క్యాంపెయిన్, యాడ్ సెట్ గ్రూప్. నేను చేసింది ఎలా అంటే, క్యాంపెయిన్ ఏమి ఇచ్చాను, క్యాంపెయిన్ డైలీ 1000 బడ్జెట్, ఏజ్ గ్రూప్ 35 to 60 పెట్టాను. అవన్నీ రియల్ కాన్సెప్ట్స్. అవి మనం ఏం చేస్తాము అంటే, యాక్చువల్ మీరు సెషన్స్ కి జాయిన్ అవుతారు కదా, అప్పుడు మనం ఈ క్యాంపెయిన్స్ అన్ని మనము రివ్యూ అయితే చేస్తాం. ఓకే, అంటే కొంచెం పర్ఫెక్ట్ గా చేయలేదు అంటారు అయితే? అంటే ఇది ఎలా ఉంది అంటే క్వశ్చన్ అంటే అది చూడాలి, క్యాంపెయిన్స్ చూడాలి మనం. ఓకే, సింపుల్ క్యాంపెయిన్స్ చూడాలి. అప్పుడు డైరెక్ట్ గా చెప్పొచ్చు అన్నట్టు. ఎందుకంటే మీరు ఎలాంటి సెట్టింగ్స్ చేసినారు అనేది ప్రాపర్ గా మాకు తెలియదు కదా. సో అది ఎప్పుడు వస్తుంది? మేము చూసినప్పుడు ఓకే, ఇక్కడ మిస్టేక్ చేసినారు, ఇక్కడ మిస్టేక్ చేసినారు అని మనము ఐడెంటిఫై చేస్తాం. ఓకే, ఎస్. హాయ్ సార్, నాగేంద్ర అండి. 4 months ఫీ ఎంత సార్? ఫీ 4 months వచ్చి 20,000. ఓకే, అడ్వాన్స్ వచ్చి 50,000. యా నాగేంద్ర, ప్లీజ్. సార్ ఇప్పుడు ఇది టోఫో ఇది అంటున్నారు కదా సార్, అది మెటలోనే ఉంటుందండి? అది ప్రతి ఒక్క డిజిటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్ లోనూ ఉంటుంది ఫనల్. అంటే ఇప్పుడు యాక్చువల్ గా మాది ఇప్పుడు ఒక కంటెంట్ పెడుతున్నాం సార్. ఇప్పుడు ఫేస్బుక్ లో ఆల్రెడీ రన్ చేసాం బిఫోర్, మేము ఒక 1 year బ్యాక్. బిజినెస్ రియల్ ఎస్టేట్ అండి. ఓకే. దాంట్లో మేము కంటెంట్ పెట్టడం వల్ల ఏంటంటే, అది లో క్యాటర్ పీపుల్స్ కి వెళ్ళడం వల్ల అది క్లిక్ చేసినా సరే ఆ లీడ్స్ అనేది మాకు జనరేట్ కాలేదు, అవి ఫెయిల్ అయిపోయింది అనమాట. అవి మళ్ళీ కంటెంట్ మార్చినా సరే దాని నుంచి మేము ట్రిగర్ చేస్తుంటే కస్టమర్స్, అంటే ఒక ప్రాపర్ కస్టమర్స్ మాకు ఆడియన్స్ ప్రాపర్ గా పెట్టుకోవాలి. అవునండి. అంటే టోఫో అనేది దేంట్లోకి వస్తుంది అంటున్నారు మనకు? అంటే అది వాట్ ఇస్ టోఫో అండి? టాప్ ఆఫ్ ద ఫనల్ మనము యాక్చువల్ హై లెవెల్ ఓవర్ వ్యూ మనము ఇచ్చినాం అన్నట్టు. ఓకే, యాక్చువల్ సెషన్స్ లో మనం ఇన్ డెప్త్ గా డిస్కస్ చేస్తాం టోఫు గురించి, మోఫు గురించి, బోఫు గురించి. ఎలాంటి కాంటెంట్ మెసేజింగ్ పార్ట్ మీరు అప్లై చేయాలి, టోఫులో ఎలాంటి టెక్నిక్స్ ఇంకా ప్రాపర్ గా అప్లై చేయాలి, ఇవన్నీ మనము యాక్చువల్ సెషన్స్ లో డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఎట్లా అండి, డ్యూరేషన్ ఎట్లా ఉంటుంది? మరి మీరు ఆఫ్లైన్ ఎందుకు పెట్టలేదండి? కంప్లీట్ లైవ్ ఆన్లైన్ అండి. ఇది డిజిటల్ అంటేనే డిజిటల్. ఐ అండర్స్టాండ్ ఏంటి అంటే కొంతమందికి ఆఫ్లైన్ అది ఇది అని, బట్ మాది కంప్లీట్ గా లైవ్ ఆన్లైన్ ఉంటుంది. సార్ అడ్వాన్స్ తీసుకుంటాను సార్ నేను, అది సేమ్ టైమే సార్? సారీ, అడ్వాన్స్ కోర్స్ కి వెళ్దాం అనుకుంటున్నాను, అది కూడా సేమ్ డ్యూరేషన్ ఉంటుందా సార్? సేమ్ బ్యాచ్? లేదు,
డిఫరెంట్ డ్యూరేషన్ అది. సో 6 months పడుతుంది మీకు. అలా అంటే సార్ టైం ఉంటుంది. టైమింగ్స్ సేమ్ టైమింగ్స్ మీకు 1 hour 15 minutes నుంచి 1 hour 30 minutes ఉంటుంది. ఓకే, మీకు అడిషనల్ హ్యాండ్ హోల్డింగ్ దాంట్లో ఉంటుంది అండ్ అలాగే ప్రాజెక్ట్స్ అనేది అజైన్ అవుతాయి. సో ఆ టైంలో మీరు మాకు డైరెక్ట్ గా కాల్ చేయొచ్చు. సుబ్బు సార్ కొంచెం ప్రాబ్లం వచ్చింది, ఎస్ జస్ట్ గివ్ మీ 1 hour టైం, మేము స్లాట్స్ ఇస్తాం. అడిషనల్ సపోర్ట్ కావచ్చు, దాంట్లో మీకు ఎక్కువ ఉంటుంది. ఓకే సార్, ఓకే. ఎనీ అదర్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్? సాయి కుమార్, సుధాకర్ గారు, కళ్యాణి, నాగేంద్ర, మురళి, విల్ కాంటాక్ట్. రాజు. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ ఇది క్లాస్? అదే 2 టైమింగ్స్ అనుకున్నాం, మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. మీకు ఈ రోజు ఈవినింగ్ కల్లా మీకు అప్డేట్స్ అయితే వచ్చేస్తాయి వాట్సాప్ లో. అండ్ మా కెరీర్ కౌన్సిలర్ మీకు కాల్ చేసి చెప్పేస్తారు. డిఫరెన్సెస్ ఏంటి? అదే మీన్స్ ఫీజ్ డిఫరెన్సెస్ ఏంటి అని. సారీ సాయి కుమార్. అదే సార్, అదే బిగినింగ్ కి అడ్వాన్స్ కి ప్రో కి డిఫరెన్సెస్ ఫీజెస్ ఉంటాయి కదా. ఇప్పుడు లర్నర్ లో మీకు ప్రాజెక్ట్ ఉండదు, లైవ్ ప్రాజెక్ట్ అసైన్ చేయం. ఓకే. మీరు కెరీర్ పరంగా చూస్తున్నట్టయితే నేను ఒకటి చెప్తాను చూడండి. లర్నర్ లో మీకు ప్రాజెక్ట్ ఉండదు, అడ్వాన్స్ లో ప్రాజెక్ట్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఇంటర్న్షిప్ ఉంటుంది. ఎవరైతే కెరీర్ పరంగా చూస్తున్నారు, స్టూడెంట్స్ కావచ్చు, ఇప్పుడే డిజిటల్ మార్కెటింగ్ ఎంటర్ అవుదాము అనే వాళ్ళు, రీసెంట్ పాస్ అవుట్ కావచ్చు, వీళ్ళకి పెయిడ్ ఇంటర్న్షిప్ ఉంటుంది. ఓకే. ఓకే, పెయిడ్ ఇంటర్న్షిప్ ఉంటుంది. అది కూడా వేరే కంపెనీలో ఇంటర్న్షిప్ వస్తుంది మీకు, పెయిడ్, వాళ్ళు పే చేస్తారు. ఇది ఎప్పుడు వస్తుంది? మీరు కోర్స్ జాయిన్ అయినా విత్ ఇన్ 3 to 4 weeks టైంలోనే మీకు ఇంటర్న్షిప్ అనేది ఇప్పిస్తాం. దానికి మీకు ఆ కంపెనీ నుంచి ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అలాగే మీకు శాలరీ కూడా, ఇంటర్న్షిప్ స్టైపెండ్ కూడా మీకు మీ బ్యాంక్ అకౌంట్ లోకి క్రెడిట్ అయితే అవుతుంది. ఓకే, ఇంకొకటి అడ్వాన్స్ లో మీకు ప్రాజెక్ట్ అసైన్ అవుతుంది కదా, ఆ ప్రాజెక్ట్ మీ పోర్ట్ఫోలియోలో పెట్టుకోవచ్చు. ఓకే, మీ లింక్డ్ఇన్ దాంట్లో పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇలాంటి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. మీరు ఫ్రీలాన్సింగ్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు ఈ ప్రాజెక్ట్ మేమే చేసినాము అని కూడా మీ క్లయింట్స్ కి మీరు చెప్పొచ్చు. ఇది అడ్వాన్స్, చాలా డిఫరెన్స్ ఉంటుంది మీకు. ఓకే సార్. సో బిజినెస్ పరంగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకేంటి, వాళ్ళ ప్రాజెక్ట్ ఏదైతే బిజినెస్ ఉంటుందో ఆ బిజినెస్ లో మేమేం చేస్తాము, కొన్ని ఇన్పుట్స్ అన్ని ఇస్తూ ఉంటాం. లేదు మీరు ఇలా చేయాలి డిజిటల్ మార్కెటింగ్, ఓకే, అప్పుడే మీ బిజినెస్ అనేది గ్రో అవుతుంది అని ఇలాంటి కాన్సెప్ట్స్ వాళ్ళకి చెప్తాం. సో కొంతమంది కెరీర్ పరంగా ఉంటారు, కొంతమంది బిజినెస్ పరంగా ఉంటారు, కొంతమంది ఫ్రీలాన్సింగ్ పరంగా ఉంటారు. సో అక్కడ వాళ్ళకి డిఫరెంట్ క్వశ్చన్స్ కావచ్చు, డిఫరెంట్ కంప్లీట్ గా వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ అనేది మనం ఇస్తాం. సార్ ఇప్పుడు ఈ అడ్వాన్స్ లో నేను తీసుకున్నాను అనుకో, ఇప్పుడు నాదే ప్రాజెక్ట్ ఉంది సార్ రియల్ ఎస్టేట్ ది, దీనిపైన ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నా, అట్లా ఓకే కదా సార్? మనం హెల్ప్ చేస్తాం దానికి. అంటే డే 1 నుంచి హెల్ప్ ఉండదు మీకు. ఏంటి అంటే వన్స్ మన కాన్సెప్ట్స్ కవర్ చేయాలి కదా, కాన్సెప్ట్స్ వెళ్తూ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మీ రియల్ ఎస్టేట్ లో అవి మనం మీకు సార్ట్అవుట్ అయితే చేసేస్తాం, ఈ ప్రాజెక్ట్ లోనే చేస్తాం. వెబ్సైట్ అయితే లేదు, అన్ని ఉన్నాయి, సోషల్ మీడియా అకౌంట్స్, గూగుల్ మై బిజినెస్ అన్ని ఉన్నాయి సార్. ఓన్లీ వెబ్సైట్ లేదు, వెబ్సైట్ కొనేసి డిజైన్ చేయాలి. ఓకే, అది కూడా మనం హెల్ప్ చేస్తాం. సార్ ఇంకొకటి, ఇప్పుడు ఈ ఏఐ వల్ల ఏమైనా బెనిఫిట్ అవుతుందా సార్? ఇప్పుడు ఏఐ ఏమైనా చెప్పగలుగుతా, ఏఐ వస్తుందా సార్ ఇప్పుడు దీంట్లో మనకి? ఏ టూల్స్ మనం కవర్ చేస్తాం. ప్రాపర్ ప్రాంప్ట్ మీరు ఎలా ఇవ్వాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ జెమినై, చాట్‌జిపిటి, డీప్‌సీక్, గ్రాక్, ఓకే, పర్ప్లెక్సిటీ. ఓకే, సో దీంట్లో ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి, ఆ ప్రాంప్ట్ తగ్గట్టుగా మనము ఇంప్లిమెంటేషన్ ఎలా చేసుకోవాలి విత్ హెల్ప్ ఆఫ్ ఏఐ టూల్స్, ఇవన్నీ మనం చెప్తాం. ఇమేజ్ జనరేషన్ ఎలా చేసుకోవాలి, వీడియో జనరేషన్ ఎలా చేయాలి. ఓకే, మీరు చాలా చూస్తూ ఉంటారు, చిన్న బొమ్మలు వస్తాయి. ఓకే, పిజ్జా బిల్డ్ చేస్తూ ఉంటారు, మళ్ళీ బర్గర్ ఒకటి రెడీ చేస్తూ ఉంటారు, కాఫీ రెడీ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఏఐ టూల్స్ నుంచే చేస్తారు. ఓకే, మీ బిజినెస్ కి ఇది హెల్ప్ అవుతుందా లేదా? ఆఫ్ కోర్స్ హెల్ప్ అవుతుంది. సో ఇలాంటి టెక్నిక్స్ కూడా మనము నేర్పిస్తాం. కంప్లీట్ గా ఇది ఏఐ పవర్ డిజిటల్ మార్కెటింగ్. సార్ ఇన్ కేస్ ఫ్యూచర్ లో ఏమైనా అప్డేట్స్ ఏదైనా వచ్చినా ఏంటి అంటే, ఇప్పుడు ఇది మీరు మన కమ్యూనిటీలో ఉంటారు కాబట్టి ఓకే, మీకు అప్డేట్స్ అన్ని మన కమ్యూనిటీలో మీకు A to Z వస్తూనే ఉంటాయి. సపోజ్ సార్ ఇప్పుడు చిన్న డౌట్, ఇప్పుడు డిజిటల్ లర్నర్ కి 20 అన్నారు కదా సార్, ఫీజు ఎంత సార్? డిజిటల్ అడ్వాన్స్ 50,000 50. ఇప్పుడు సపోజ్ డిజిటల్ లర్నర్ లో జాయిన్ అయ్యాను సార్, ఒక 2 months తర్వాత అందులోకి జంప్ కావాలంటే అలా చేయగలుగుతారా? 2 months మళ్ళీ మీరు అప్గ్రేడ్ కూడా అవ్వచ్చు. అప్గ్రేడ్ అవ్వచ్చు. సో ఎనీ క్వశ్చన్స్ ఫ్రెండ్స్?
సో సునీల్ కుమార్, కళ్యాణి, సాయి కుమార్, రాజు మాస్టర్. కొంచెం మార్నింగ్ బ్యాచ్ లో ఉంటే బెటర్ సార్ నాకైతే. ఆల్ రైట్ ఫ్రెండ్స్, సో డెమో అందరికి నచ్చింది అనుకుంటున్నా. ఓకే, సో మీకు సపరేట్ గా కాల్ అయితే వస్తుంది. అండ్ అలాగే కంప్లీట్ గా మీకు ఏదైనా ఇంకా డౌట్స్ ఉన్నాయంటే పర్సనల్ గా నాకు కాల్ చేయండి, లేదంటే మా కెరీర్ కౌన్సిలర్ కి కాల్ చేయండి. మీకు ఇంకా కంప్లీట్ డౌట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని మేము క్లారిఫై అయితే చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ద డెమో, అండ్ యా, యూ విల్ గెట్ ఎ కాల్ షార్ట్లీ.